హలో అందరికీ, వెల్కమ్ టు తారా ఐఏఎస్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ యూ ఆల్ టు ద హిందూ అనాలిసిస్ డిస్కషన్ ఫర్ 23rd September 2025. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఫిజిక్స్ ఆఫ్ లైట్ బేస్డ్ కంప్యూటర్స్ కుడ్ చేంజ్ ద వే ఏఐ వర్క్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు, సరేనా? సో ఇప్పుడు నిన్న ఒకరు కామెంట్ పెట్టారు దట్ ఎక్కువ తెలుగు యూజ్ చేయండి అని. నాకు ఎంతవరకు అయితే పాసిబుల్ అవుతుందో అంత తెలుగులో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, సరేనా? సో లెట్స్ స్టార్ట్. ఫిజిక్స్ ఆఫ్ లైట్ బేస్డ్ కంప్యూటర్స్ కుడ్ చేంజ్ ద వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ అని ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రావడం జరిగింది. మనం రోజువారీ టాస్క్లలో కంప్యూటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, అవునా? సో మనం కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ కంప్యూటర్స్లో మనం ప్రాపర్గానే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంప్యూటర్స్లో బేసికలీ కంప్యూటర్స్ని తయారు చేసే వాళ్ళు ఎలాంటి మెకానిజమ్స్ని యూజ్ చేస్తారు అంటే కంప్యూటర్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. కంప్యూటర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అంటే టైనీ చార్జ్డ్ పార్టికల్స్. ఈ పార్టికల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. జనరలీ ఎలక్ట్రాన్స్ అనేవి గుడ్డే, మంచివే. బట్ లైట్తో కంపేర్ చేసినప్పుడు, ఓకే, లైట్ పార్టికల్స్ని మనం ఫోటాన్స్ అంటాం. సో ఫోటాన్స్తో మనం కంపేర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేషన్ అనేది చేస్తూ ఉంటాయి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో దీనికి కావాల్సిన పవర్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకే. వెర్ యాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఫోటాన్స్ అనేవి లైట్ పార్టికల్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనంటే, ఈ లైట్ పార్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనంటే ఇవి చాలా స్పీడ్గా ఉంటాయి. అంటే ఫాస్ట్ స్పీడ్ అనేది ఉంటుంది. అంటే ఇవి లైట్ యొక్క స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే దే హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే లెస్ హీట్ జనరేషన్. సో వీటిని మనం వాడినప్పుడు కంప్యూటర్స్లో ఫోటాన్స్ని యూజ్ చేస్తే ఒకవేళ హీట్ జనరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎలక్ట్రాన్స్ లాగా ఓవర్ హీట్ అనేది అవ్వవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఇవి క్యారీ చేయగలుగుతుంది. అంటే లాట్ ఆఫ్ కలర్స్ని యూజ్ చేయగలుగుతాము. లాట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో కూడా ఈ ఫోటాన్స్ బేస్డ్ కంప్యూటర్స్ అనేవి ఈజీగా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్నే మనం ఏమంటాము, ఒకవేళ ఎలక్ట్రాన్స్ బదులు ఫోటాన్స్ని యూజ్ చేస్తే అలాంటి కంప్యూటింగ్ మెథడాలజీని ఆప్టికల్ కంప్యూటింగ్ అని మనం పిలవచ్చు అనమాట. ఇది రీసెర్చర్స్ ఐడియా అనమాట. ఇది ఇంకా ప్రాక్టికల్గా యూజ్ చేయలేదు. బట్ ఎలక్ట్రాన్స్ని బదులు ఫోటాన్స్ని యూజ్ చేస్తే కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ని ఎక్కువ క్యారీ చేస్తాయేమో. అండ్ హీట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎంతైతే రిలీజ్ అవుతుందో చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎలక్ట్రాన్స్. సో దానివల్ల ఈజీగా పాడవ్వకుండా ఉంటుంది కంప్యూటర్స్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. సో వాళ్ళు ఏం చేశారు అనండి, ఈ ఫోటాన్స్ని యూజ్ చేసుకుందాం. ఈ ఫోటాన్స్ని యూజ్ చేసుకుంటే కంప్యూటర్స్ని మనము వాడినప్పుడు ఎస్పెషలీ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్లోనేమో ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకున్నా అంత హీట్ రిలీజ్ అవ్వదు, అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ కంప్యూటర్స్లో మనము హెవీ టాస్క్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టాస్క్లను క్యారీ అవుట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ బదులు మనం ఫోటాన్స్ యూజ్ చేసుకుంటే అమౌంట్ ఆఫ్ హీట్ తక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కూడా క్యారీ చేయగలుగుతుంది. సో ఈ టెస్టింగ్ అనేది, రీసెర్చ్ అనేది మనం చేయగలిగితే ఇట్ విల్ బీ ఏ బ్రేక్ త్రూ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట, ఓకే. సో దీన్నే అంటే ఆప్టికల్ కంప్యూటింగ్ మెథడాలజీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చూశారు. అయితే దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే ఈ లైట్ పార్టికల్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే మనకి ఆప్టికల్ ఫైబర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. ఆప్టికల్ ఫైబర్స్ ఇప్పుడు ప్రస్తుతం దేనికి యూజ్ చేస్తూ ఉంటాము అనంటే ఓషన్స్ ద్వారా మనం ఇంటర్నెట్ పాసేజ్ అవ్వాలి అనంటే ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆప్టికల్ ఫైబర్స్ అనేది ఇంటర్నెట్ పాసేజ్ ఇంటర్నెట్ యొక్క ట్రాన్స్మిషన్కి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు అనంటే ఈ పర్టికులర్ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి డేటాని ట్రాన్స్మిట్ చేయడం, అంటే ఇంటర్నెట్ అంటే అంతే కదా, డేటా ట్రాన్స్మిషన్ని ఇంటర్నెట్ అంటూ ఉంటాం. సో ఈ డేటా ట్రాన్స్మిషన్కి మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్లో కూడా మనం ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేసుకోరాదా అన్న ఆలోచన రీసెర్చర్స్కి వచ్చిందనమాట. అయితే ఒకవేళ మనం లైట్ని ఫైబర్స్ ద్వారా మనం వాడామనుకోండి, అంటే ఈ ఫైబర్స్ ద్వారా మనం లైట్ పాసేజ్ అనేది చేసామనుకోండి, లేదా ఫోటాన్స్ పాసేజ్ అనేది చేసామనుకోండి, రెండు రకాలుగా లైట్ అనేది బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇఫ్ లైట్ ఈజ్ వీక్, లైట్ అనేది లైట్ ఇంటెన్సిటీ అనేది వీక్గా ఉన్నా, నార్మల్గా ఉన్నా, దాని యొక్క బిహేవియర్ అనేది చాలా ప్రిడిక్టబుల్గా మారుతుంది. దాన్నే మనము లీనియర్ ఫీచర్ ఆఫ్ ద లైట్ అని అంటూ ఉంటాం అన్నమాట.
ఓకే. సో ఒకవేళ మనము ఫైబర్స్లో యూజ్ చేసే లైట్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది అనుకోండి, ఇఫ్ లైట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఒకవేళ ఈ స్ట్రాంగ్ లైట్ అనేది దీంట్లోంచి పాస్ అవుతే సో ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ లైట్లో ఉన్న కలర్స్, ఫోటాన్స్ యొక్క కలర్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లైట్ పల్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి మిక్సప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మిక్సప్ అవ్వడం వల్ల, మర్జ్ అవ్వడం వల్ల మనకు కొత్త కొత్త ఫీచర్స్, కొత్త కొత్త ఫ్రీక్వెన్సీస్, కొత్త కొత్త కలర్స్ అనేవి కనిపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ పర్టికులర్ వియర్డ్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో, అంటే లైట్ అనేది స్ట్రాంగ్గా ఉండి ఆ స్ట్రాంగ్ లైట్ని మనం ఫైబర్ ద్వారా పంపించామనుకోండి, ఆప్టికల్ ఫైబర్ ద్వారా, అక్కడ మనకి లాట్ ఆఫ్ పల్సెస్ ఉంటాయి. లైట్ పల్సెస్ అనేవి మిక్సప్ అయిపోయి చాలా వియర్డ్గా పనిచేస్తూ ఉంటాయి ఆర్ వియర్డ్గా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ వియర్డ్నెస్సే మనకి ఈ కంప్యూటేషన్కి హెల్ప్ అవుతుందేమో అన్న థాట్ రీసెర్చర్స్కి వచ్చిందనమాట. సో దానికోసం ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఏంటా ఎక్స్పెరిమెంట్ అనేది మనకు తెలియాలి. వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకు తెలియాలి. ద టాస్క్ ఈజ్ టు రికగ్నైజ్ హ్యాండ్ రిటన్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 5, 6 ఇలా డిఫరెంట్ హ్యాండ్ రిటన్ డిజిట్స్, ఓకే, నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసి, సో ఒకవేళ లైట్ ద్వారా మనం యూజ్ చేసే ఈ ఫోటాన్ మెటీరియల్స్ని మనం కంప్యూటర్స్లో యూజ్ చేసినప్పుడు ఆ కంప్యూటర్స్ అనేవి ఈ హ్యాండ్ రిటన్ నంబర్స్ని డిటెక్ట్ చేయగలుగుతాయా అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. హ్యాండ్ రిటన్ డిజిట్స్ ఉంటాయి కదా, 2, 5, 6, ఈ హ్యాండ్ రిటన్ డిజిట్స్ని ఈ కంప్యూటర్స్, ఏవి కంప్యూటర్స్ ఎందులో అయితే మనం ఫోటాన్స్ని యూజ్ చేస్తున్నామో అలాంటి కంప్యూటర్స్ డిటెక్ట్ చేస్తాయా లేదా అనేది టాస్క్. అది ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు. సో స్టెప్ 1లో వాళ్ళు ఏం చేశారు అని అంటే, సో ఒక పర్టికులర్ ఫోటో 1, 5, 6 అని రాసేసి దాని ఫోటో తీసేసి ఆ ఇమేజ్ని ష్రింక్ చేశారనమాట. దే హ్యావ్ ష్రింక్ ది ఇమేజ్. ష్రింకింగ్ అంటే ఏంటి? దాన్ని చాలా స్మాల్గా, చాలా తక్కువగా చేయడం, పిక్సెల్స్ని తగ్గించడం అనమాట. ఆల్మోస్ట్ 10x10 పిక్సెల్స్కి తగ్గించారనమాట. సో స్టెప్ 2లో ఏం చేశారు అని అంటే, ఈ పర్టికులర్ ష్రింక్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని లైట్ పల్స్గా యూజ్ చేశారు, లైట్ పల్స్గా కన్వర్ట్ చేశారు. ఈ ష్రింక్ చేసిన ఇమేజ్ని లైట్ పల్స్గా కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ స్టెప్ 3లో ఏం చేశారు అని అంటే, ఈ లైట్ పల్స్గా ఎలా అయితే లైట్ పల్స్గా కన్వర్ట్ చేశారు కదా, ఈ లైట్ పల్స్ని ఫైబర్లోకి పంపించారు. లైట్ పల్స్ హ్యావ్ బీన్ సెంట్ ఇన్ టు ఫైబర్లోకి లైట్ పల్స్ని పంపించడం జరిగింది. స్టెప్ 4లో ఏం చేశారు, ఫైబర్లోకి పంపించిన లైట్ సో ఎండ్కి వచ్చేసరికి ఎలా బయటికి వస్తుంది అని అంటే డిఫరెంట్ కలర్స్లో. ఓకే. సో బేసికలీ మనం ఎలా అయితే ఏ కలర్లో అయితే లైట్ పల్స్ని పంపించామో ఆ కలర్లో కాకుండా డిఫరెంట్ కలర్స్లో బయటికి వస్తుంది. నేను ఎందుకు అని అంటే, బేసికలీ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రాంగ్ పల్సెస్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ లైట్ ఉన్నప్పుడు, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మిక్స్ అండ్ మ్యాచెస్ జరిగి వియర్డ్ ప్యాటర్న్ అనేది వస్తుంది అని చెప్పాను కదా. అందుకే మనకి డిఫరెంట్ కలర్స్లో బయటికి రావడం జరుగుతుంది అనమాట ఆ రిజల్టెంట్ లైట్ అనేది. స్టెప్ 5లో ఏమవుతుంది అని అంటే, ఈ పర్టికులర్ కలర్స్ని మనము మెజర్ చేస్తాం. ఈ పర్టికులర్ కలర్స్ని మెజర్ చేయడం జరిగింది. సో ఈ కలర్స్ని ఏదైతే మనం మెజర్ చేస్తామో ఆ డేటా ఏదైతే ఉంటుందో అది ఆ ఇమేజ్కి ఫింగర్ ప్రింట్ లాంటిది అనమాట. మనం ఏదైతే ఇమేజ్ని ష్రింక్ చేసి దాన్ని లైట్గా కన్వర్ట్ చేసామో ఆ లైట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం మెజర్ చేసినప్పుడు ఆ లైట్ ఏదైతే మనం మెజర్ చేస్తున్నామో అది యాక్చువల్ ఇమేజ్కి ఫింగర్ ప్రింట్ లాంటిది అనమాట. సో స్టెప్ 6లో ఏమవుతుంది అని అంటే, ఈ పర్టికులర్ థింగ్ని ఒక హిడెన్ లేయర్ లాగా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? సో బేసికలీ ఈ పర్టికులర్ కంప్యూటేషనల్ మెథడాలజీలో ఎక్స్ట్రీమ్ లెర్నింగ్ మెషిన్ అనే ఒక పర్టికులర్ నెట్వర్క్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఎక్స్ట్రీమ్ లెర్నింగ్ మెషిన్లో ఈ ఒక్కొక్క లైట్ పల్స్ ఏదైతే బయటికి వస్తుందో ఒక్కొక్కటి ఒక హిడెన్ లేయర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అయితే దీన్ని మెజర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఇమేజెస్ ఏదైతే లైట్ బయటికి వస్తుందో దాన్ని మెజర్ చేసినప్పుడు మనం మళ్ళీ దాన్ని డీకోడ్ చేస్తే డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం కండక్ట్ చేసి దాన్ని మనం డీకోడ్ చేసినప్పుడు మనకు కూడా ఒక ఇమేజ్ అనేది అవుట్పుట్ లాగా వస్తుంది. ఆ ఇమేజ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్గా వచ్చిన ఇమేజ్ అండ్ ఒరిజినల్గా మనం సెండ్ చేసిన ఇమేజ్కి ఆల్మోస్ట్ 91 to 93% అక్యూరసీ రావడం మీరు గమనించారు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. కొంచెం కాంప్లెక్స్ ఆర్టికల్ ఇది, బట్ ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే, దే టాస్క్ ఈజ్ హ్యాండ్ రిటన్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాసి వాటిని ఫస్ట్ ఆ ఇమేజ్ని ష్రింక్ చేశారు, చాలా చిన్నగా చేశారు, చేసి దాన్ని ఒక లైట్ పల్స్గా కన్వర్ట్ చేశారు.
ఆ లైట్ పల్స్ని ఆప్టికల్ ఫైబర్ ద్వారా సెండ్ చేయడం జరిగింది. సో ఆప్టికల్ ఫైబర్ బయటికి వచ్చేటప్పుడు ఆ లైట్ పల్స్ అనేది దాని కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ అయిన కలర్ని మనం మెజర్ చేసి ఆ మెజర్ చేసిన కలర్ని ఏం చేస్తాము, సో వీల్ డీకోడ్ ఇట్. కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని యూజ్ చేసి వీల్ డీకోడ్ ఇట్. ఆ డీకోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో, ఇనీషియల్గా మనం పంపించిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపేర్ చేస్తే 93% అక్యూరసీ అనేది వాళ్ళు చూడడం జరిగిందనమాట. ఓకే, బట్ హియర్ ద ఫైబర్ ఇట్ సెల్ఫ్ డిడ్ ది హార్డ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఫిజిక్స్ ఆఫ్ లైట్. ఓకే, లైట్ యొక్క ఫిజిక్స్ని మనం యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎందుకు ఎగ్జైటింగ్ థింగ్, ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి ఎందుకు ఎగ్జైటింగ్గా ఉంటుంది అని అంటే, సో లైట్ ద్వారా కూడా మేము కంప్యూటేషన్ చేయొచ్చు, లైట్ని యూజ్ చేసుకొని కూడా మనము ఆప్టికల్ కంప్యూటేషన్ అనేది మనం చేయొచ్చు అనే ఒక రుజువు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చేయగలిగాము. అంటే లైట్ని, అంటే ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా మనం ఓన్లీ ఇంటర్నెట్ని పంపించే వాళ్ళం, బట్ నౌ లైట్ పల్స్ని మనం చేంజ్ చేయగలుగుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైట్ అనేది ట్రాన్స్మిషన్కి మాత్రమే కాకుండా కంప్యూటింగ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని మనము ప్రూవ్ చేయగలిగాం. అందుకే దిస్ ఇస్ అ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్. సో ఇది మనకు ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే ఈ పర్టికులర్ ఫోటాన్స్ యూజ్ చేయడం వల్ల సో స్పీడ్ ఆఫ్ లైట్ విల్ బి వెరీ వెరీ హై. దానివల్ల మనకి ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్పీడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది, లేటెన్సీ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్. ఎందుకు అనంటే హీట్ రిలీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నార్మల్గా ఎలక్ట్రాన్స్ యూజ్ చేసే కంప్యూటర్స్లో హీట్ రిలీజ్ ఎక్కువగా ఉన్న, ఫోటాన్స్ యూజ్ చేయడం వల్ల హీట్ రిలీజ్ తక్కువగా ఉంటుంది, అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఫుల్లీ సాల్వ్ అయిందా అంటే కాలేదు. సో సైంటిస్ట్ ఇంకా కొన్ని ఇష్యూస్ మీద వర్కౌట్ చేయాలి, లైక్ ఫేజ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, లైక్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ రీసెర్చ్ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేశారో దిస్ డెఫినెట్లీ ఓపెన్స్ ద డోర్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్. కమింగ్ ఇయర్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు అనమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. నేను మీకు సింప్లిఫై చేస్తాను సో దట్ మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఇది కొంచెం కాంప్లెక్స్ ఆర్టికల్, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. డోంట్ వరీ, ఎవరికైతే అర్థమైందో సో యూ కెన్ స్కిప్ దిస్ పర్టికులర్ రివిజన్ పార్ట్. సో బేసికలీ ఏమన్నాను, మన నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, స్పీడ్ తక్కువగా ఉంటుంది, అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఎలక్ట్రాన్స్ బదులు సైంటిస్టులు ఏమనుకుంటున్నారు, ఫోటాన్స్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఫోటాన్స్ అంటే లైట్ పార్టికల్స్ అనమాట. సో ఫోటాన్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు పాజిటివ్ ఏంటంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, లాట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో వర్క్ అవుతూ ఉంటుంది, అండ్ కలర్ ప్యాటర్న్స్లో వర్క్ అవుతూ ఉంటుంది. అని అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇది ఈజీగా క్యారీ చేయగలుగుతుంది, అండ్ హీట్ రిలీజ్ కూడా తక్కువగా ఉంటుంది. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఓకే ఈ పర్టికులర్ థింగ్ మనం ఐడియా అనేది వచ్చింది, కాకపోతే దీన్ని వర్కౌట్ చేయాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలి. సో దానికోసం వాళ్ళు ఏం చేశారు, ఆప్టికల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకున్నారు. ఆప్టికల్ ఫైబర్స్ అంటే జనరలీ ఇంటర్నెట్కి యూజ్ చేస్తుంటాం, ఇంటర్నెట్ ట్రాన్స్మిషన్కి యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేసామంటే ఈ ఎక్స్పెరిమెంట్లో సో హ్యాండ్ రిటన్ డిజిట్స్ని వాళ్ళు తీసుకొని సో దీన్ని ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసి ఈ ఇమేజ్ని కంప్రెస్ చేశారు, చాలా కంప్రెస్ చేసి దీన్ని ఒక లైట్ పల్స్గా మార్చి ఈ లైట్ పల్స్ని ఫైబర్లోకి పంపించారు. ఈ ఫైబర్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దట్ కేమ్ ఇన్ డిఫరెంట్ కలర్డ్లో బయటకు వచ్చింది. దాన్ని మనం స్టడీ చేస్తే ఈ ఒరిజినల్ ఇమేజ్కి ఈ స్టడీ చేసిన ఇమేజ్కి 90 to 93% అక్యూరసీ అనేది ఉందన్నమాట. ఓకే, బట్ స్టిల్ ఫేజ్డ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనకు అవసరం దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మనం తీసుకురావాలంటే. అండ్ ఈ పర్టికులర్ స్టడీ అనేది సక్సెస్ అవుతే ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ డెవలప్మెంట్లో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, డన్ కదా, రివైజ్ చేసుకుందాం. ఇంత మాత్రమే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ విత్ ఇన్ 1 or 2 minutes నేను రివైజ్ చేసేసాను. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ద నోట్స్. ఓకే, సో చైనా టు ఎవాక్యుయేట్ 4 lakh సూపర్ టైఫూన్ రగాసా అప్రోచెస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీన్ని కూడా అంత సింప్లిఫైడ్, అంటే ఫస్ట్ ఆర్టికల్ని ఎలా అయితే సింప్లిఫై చేసామో అంతే సింప్లిఫైడ్గా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అసలు ఏమవుతుంది, వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్? ఏమవుతుంది అని అంటే దెర్ ఇస్ అ టైఫూన్
సూపర్ టైఫూన్ నేమ్డ్ రగాసా. ఇది రీసెంట్గా ఏమైంది అని అంటే ఫిలిప్పైన్స్ని హిట్ చేయడం జరిగింది. ఫస్ట్ నార్దర్న్ ఫిలిప్పైన్స్ని అటాక్ చేసింది అనమాట. దాని తర్వాత నౌ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ సదర్న్ చైనా రీజన్కి హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది చాలా పవర్ఫుల్గా ఉంది టైఫన్ అనేది. సో ఇట్ ఈస్ సస్టైనింగ్ ద విండ్స్ ఆఫ్ 215 kph అండ్ ఇట్ ఈస్ గస్టింగ్ అప్ టు 295 kph అనమాట, km/h. అంత స్పీడ్తో అది రన్ అవుతూ ఉంది ఈ పర్టికులర్ టైఫున్ అనేది. సో కాబట్టి ఫిలిప్పైన్స్ ఏం చేసింది అని అంటే ఫిలిప్పైన్స్లో ఈ టైఫున్ రావడం వల్ల ల్యాండ్ ఫాల్ అనేది కూడా జరిగింది. ల్యాండ్ ఫాల్ ఎక్కడ జరిగింది అని అంటే దెర్ ఈస్ అన్ ఐలాండ్ కాల్డ్ ఎస్ కెలాయన్ ఐలాండ్లో ల్యాండ్ ఫాల్ రావడం జరిగింది. సో ఈ కెలాయన్ ఐలాండ్ అనేది బబుయాన్ చైన్కి సంబంధించిన ఐలాండ్ అనమాట. ఈ పర్టికులర్ ఇంపార్టెంట్, ఈ లొకేషన్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నాయంటే ఫిలిప్పైన్స్లో ఉంటాయని మనకు గుర్తుండాలి. సో కలాయన్ బబాయన్. సో ఇవి ఎక్కడున్నాయి? సో బేసికలీ ఫిలిప్పైన్స్లో ఉన్నాయి. రీసెంట్గా మనకి అక్కడ టైఫూన్ రావడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, ఇక్కడ ల్యాండ్ ఫాల్ జరగడం వల్ల 10,000 పీపుల్ని అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేశారు అక్రాస్ ద కంట్రీ. అక్కడ ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ వీటన్నిటిని క్లోజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో సివియర్ ఫ్లడ్డింగ్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగాయి ఆ పర్టికులర్ ఏరియాలో. అండ్ ఇది ఇప్పుడు చైనాకి వెళ్తుంది కాబట్టి చైనాలో సో సదర్న్ ప్రాంతంలో ఇది హిట్ అవుతుంది కాబట్టి షెన్జన్ అండ్ గువాంగ్డాంగ్ ఈ 2 రీజన్స్ని సివియర్గా ఎఫెక్ట్ చేయబోతుంది కాబట్టి సో షెంగ్జన్ ఏదైతే ఉందో ఇది ఒక 4 lakh పీపుల్ని ఎవాక్యుయేట్ చేస్తుంది. ఎక్కడికి చేస్తుంది? కోస్టల్ ఏరియా నుంచి లో లయింగ్ ఏరియాకి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి స్కూల్స్, కాలేజెస్ అండ్ మిగతా వర్క్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటిని సస్పెండ్ చేశారనమాట. ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హాల్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హాంకాంగ్ ప్రాంతంలో కూడా సో 500+ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దిస్ డేటా, ఈ డేటా మనకు అవసరం లేదు, బట్ ఈ పర్టికులర్ ప్రాంతాల గురించి తెలిస్తే చాలు. అండ్ ఇది చైనానే కాకుండా ఈస్టర్న్ తైవాన్ ప్రాంతాన్ని కూడా సో హిట్ చేసింది. అండ్ అక్కడ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రావడం జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ స్టార్మ్ ఆర్ ఈ పర్టికులర్ టైఫూన్ అనేది ఎందుకు ఇంత డేంజరస్ అంటే దీని యొక్క డయామీటర్ ఎంత ఉంది, రేడియస్ ఎంత ఉంది అని అంటే రేడియస్ ఇస్ 320 kilometers. అంటే సెంటర్ నుంచి ఈ పర్టికులర్ టైఫూన్ యొక్క సెంటర్ నుంచి మ్యాక్సిమం రేడియస్ 320 kilometers ఉండే వరకు చాలా వైడర్ రీచ్ అనేది ఉందన్నమాట ఈ టైఫూన్కి. దీనివల్ల ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది, ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతున్నాయి ఫిలిప్పైన్స్లో, చైనాలో, తైవాన్లో, వీటన్నిటిని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో బేసికలీ ఫిలిప్పైన్స్ అనేది ఆల్రెడీ వల్నరబుల్ ప్లేస్. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం 20+ టైఫూన్స్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి ఈ పర్టికులర్ ఏరియాని. అండ్ చాలామంది ఏంటంటే ఫిలిప్పైన్స్లో ఉన్న వాళ్ళు బిలో పావర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇది డిజాస్టర్ ప్రోన్ రీజన్ అనమాట. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఈ పర్టికులర్ డిజాస్టర్ ప్రోన్ రీజన్ అనేది చాలా వల్నరబుల్గా మారుతుంది. సో ఎవరైతే ఈ రీజియన్లో ఉంటారో దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. రిమెంబర్ రీసెంట్గా మనకి టైఫూన్ రగాసా అనేది ఫిలిప్పైన్స్, చైనా అండ్ ఆల్సో తైవాన్, హాంకాంగ్ ప్రాంతాలను హిట్ చేసింది. అండ్ ఎస్పెషలీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కలాయన్ బబాయన్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అండ్ షెన్జన్ గుయాంగ్డాంగ్ ప్రావిన్సెస్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి 2 వచ్చేసి చైనాలో ఉన్నాయి. అండ్ కలాయన్ బబాయన్ అనేవి ఫిలిప్పైన్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ల్యాండ్ ఫాల్ రావడం జరిగింది టైఫూన్ వల్ల. ఓకే, పిహెచ్సి డాక్టర్ అ కేస్ వేర్ ద కేర్ గివర్స్ నీడ్ కేర్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. ఇది కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పిహెచ్సి అంటే ఏంటి? పిహెచ్సి అంటే ఏంటి? ప్రైమరీ హెల్త్ కేర్. ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో లోకల్ లెవెల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సపోర్ట్ అనేది మనకు హాస్పిటల్స్ ద్వారా అందిస్తూ ఉంటారు. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్కి, ఇండియాలో ఉన్న పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనమాట. ఓకే, సో బేసికలీ వీళ్ళు డాక్టర్స్ కన్నా ఎక్కువగా, ఎందుకు అని అంటే వీళ్ళు డాక్టర్కి సంబంధించిన యాక్టివిటీసే కాదు, దే యాక్ట్ లైక్ ప్లానర్స్, లీడర్స్ లాగా పనిచేస్తూ ఉంటారు, కోఆర్డినేటర్స్ లాగా పనిచేస్తూ ఉంటారు కమ్యూనిటీస్ మధ్యలో. ఎవరికి వీళ్ళు లీడర్స్ అని అంటే
రూరల్ పాపులేషన్స్కి, రిమోట్ పాపులేషన్స్కి దే ఆర్ లైక్ లీడర్స్ అనమాట. చాలా యాక్సెసిబుల్గా ఉంటారు వాళ్ళకి లోకల్ లెవెల్లో. సో బేసికలీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ టాస్క్స్ ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 20,000 నుంచి 50,000 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ, సో వాళ్ళ హెల్త్ని చూసుకుంటూ ఉంటారు. ఇంతమంది 20,000 to 50,000 పీపుల్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారనమాట. వాళ్ళు ఏమేమి వర్క్స్ చేస్తూ ఉంటారు, క్లినికల్ కేర్ అనేది చేస్తూ ఉంటారు. సో క్లినికల్ కేర్ అనేది అన్ని ఏజెస్కి సంబంధించిన వాళ్ళకి, అన్ని టైప్ ఆఫ్ ఇల్నెసెస్కి క్లినికల్ కేర్ అనేది అందిస్తారు. అండ్ రూరల్ లెవెల్లో పబ్లిక్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రన్ చేస్తూ ఉంటారు. అంటే పబ్లిక్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్లో ఏమొస్తూ ఉంటాయి, ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్స్ ఇవ్వడం, స్కూల్ హెల్త్ సర్వేస్ చేయడము, ఓకే, ఏదైనా పాండమిక్ ఆర్ అవుట్ బ్రేక్ వస్తే దాని యొక్క రెస్పాన్స్ ఫస్ట్ ఇక్కడ నుంచే ఉంటుందన్నమాట. అండ్ అదే కాదు, ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ అదర్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ట్రైన్ చేస్తారనమాట వీళ్ళు ప్రాపర్గా, మిగతా వాళ్ళని కూడా, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రామ్ సభాస్లో వాళ్ళు కూడా అటెండ్ అవుతూ ఉంటారు. అండ్ ఇంటర్ సెక్టోరల్ మీటింగ్స్ అంటే డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేస్తే కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దట్ దే కెన్ ప్రమోట్ హెల్త్ని ప్రమోట్ చేయొచ్చు కాబట్టి. అండ్ ఆల్సో నేషనల్ పాలసీస్ ఏవైతే ఉంటాయో హెల్త్కి సంబంధించి వాటన్నిటినీ గ్రాస్ రూట్స్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వీళ్ళకే ఉంటుంది. బట్ బేసికలీ రీసెంట్ టైమ్స్లో వాళ్ళు క్లినికల్ వర్క్ బర్డెన్ అనేది ఫేస్ చేస్తున్నారు. బిజీ డేస్లో మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 1 డాక్టర్ ఎంతమంది పేషెంట్స్ని చూస్తున్నారంటే ఒక డేలో 100+ పేషెంట్స్ని ఒక డేలో వాళ్ళు చెక్ చేయాలి. అంత బిజీ షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ సమ్ ఏరియాస్ 100+ ప్రెగ్నెంట్ విమెన్ అక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది ఫర్ యాంటీనేటల్ కేర్ ఒక సింగిల్ డేలో. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చేయాలి, వాళ్ళని డయాగ్నోస్ చేయాలి, వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళని కౌన్సిల్ చేయాలి, ఓకే. సో ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వద్దు. ఇదేం వేరే టాస్క్ కాదు కదా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్కి సంబంధించింది. ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అనేది ఉండకూడదు అనమాట. సో నార్మల్గా స్పెషలిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెసిఫిక్ టాస్క్లు మాత్రమే ఉంటాయి. కానీ పిహెచ్సిస్లో వర్క్ చేసే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి డిఫరెంట్ మెడికల్ ఫీల్డ్స్లో, ఒక ఫీల్డ్లో కాదు. గేరియాట్రిక్స్లో ఉంటారు, లైక్ జెరియాట్రిక్స్లో ఉంటారు, ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన డిసీజెస్లో ఉంటారు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ ఉంటారు, క్రోనిక్ ఇల్నెసెస్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డీల్ చేసేటప్పుడు వాళ్ళకి డిఫరెంట్ గైడ్లైన్స్ ఉంటాయి, వాటన్నిటిని ఫాలో అవ్వాలి. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, డిఫరెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ మెడికల్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు ఈ పర్టికులర్ ఓవర్లోడ్ అంటే వీళ్ళకి ఈ క్లినికల్ వర్క్లో ఓవర్లోడ్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్లోడ్ కూడా ఉంటుంది. అని అంటే ఏంటి, బేసిక్గా పిహెచ్సిస్లో ఆల్మోస్ట్ 100+ రిజిస్టర్స్ అనేవి వీళ్ళు మెయింటైన్ చేయాలి. సో కొన్ని బేసికలీ పేషెంట్ యొక్క రికార్డ్స్కి సంబంధించిన రికార్డ్స్, డ్రగ్స్కి సంబంధించిన రికార్డ్స్, శానిటేషన్కి సంబంధించిన రికార్డ్స్, ఇలా డిఫరెంట్ రికార్డ్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేయాలి. డిజిటల్ సిస్టమ్స్ కూడా రీసెంట్గా యాడ్ అయ్యాయి, లైక్ పిహెచ్ఆర్ అని, ఆయుష్మాన్ భారత్ పోర్టల్ అని, హెచ్ఎంఐఎస్ అని, యూవిన్ పోర్టల్ అని, ఇలా లాట్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయాలి, ఓకే. అండ్ ఏంటంటే వీళ్ళు డేటాని సో ఈ డిజిటల్ ఫామ్లోనే కాకుండా పేపర్లో కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే పేపర్లో ఎంటర్ చేయడానికి టైం పడుతుంది, అండ్ అదే మళ్ళీ తీసుకెళ్ళి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా వీళ్ళు ఎంటర్ చేయాలన్నమాట. సో దీనివల్ల అడిషనల్ బర్డెన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ చాలా మట్టుకు ఏంటంటే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు, చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉంటుంది. దానివల్ల డాక్టర్స్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ మీద హెవీ టాస్క్లు వాళ్ళు పర్ఫామ్ చేయాలి. సో దీనివల్ల హ్యూజ్ బర్డెన్ ఉండడం వల్ల అంటే క్లినికల్ వర్క్లో బర్డెన్ ఉంటుంది అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్లోడ్ కూడా వీళ్ళ మీద పడడం వల్ల సో దిస్ విల్ లీడ్ టు అ కాన్సిక్వెన్స్ అండ్ బర్న్అవుట్ లాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, డాక్టర్స్కి ఎమోషనల్గా సపోర్ట్ ఉండకపోవడం వల్ల, చాలా ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల ఫిజికల్గానే కాకుండా ఎమోషనల్ ఎగ్జాషన్ కూడా ఉంటుంది.
వాళ్ళు ఏలియనేటెడ్గా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ కూడా చాలా ఎక్కువ వాళ్ళకి, ఫిజిషియన్స్కి. ఓకే, వాళ్ళు పర్ఫామ్ చేసుకునేటప్పుడు, వాళ్ళ టాస్క్లను పర్ఫామ్ చేసేటప్పుడు వాళ్ళకి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ ఎగ్జాషన్కి సంబంధించిన మీరు డేటా చూసుకుంటే 1 out of the 3 ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్స్, సో ప్రతి 3 ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్స్లో ఒకరన్నా అట్లీస్ట్ ఎమోషనల్ ఎగ్జాషన్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి క్లినికల్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దీంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బేసికలీ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు, ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతవరకు కూడా వాళ్ళ టాస్క్లను పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఈవెన్ కొన్ని వెల్ పర్ఫార్మింగ్ స్టేట్స్, హెల్త్ కేర్లో బాగా పర్ఫామ్ చేస్తున్న స్టేట్స్ లైక్ తమిళనాడులో కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం అనమాట. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఈ లోడ్ వల్ల ఏమవుతుంది, క్వాలిటీ సపోర్ట్ అనేది తగ్గుతుంది. అంటే ద క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్ దట్ దే ఆర్ గివింగ్, వాళ్ళు ఇచ్చే సర్వీస్లో ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లం. కాబట్టి వీటన్నిటిని మనం సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి సొల్యూషన్స్తో మనం ముందుకు వస్తే బాగుంటుంది? ఒకటి వచ్చేసి ప్రస్తుతం ఉన్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రీడిజైన్ చేయాలి. అండ్ దీంట్లో మనం ఎంపతీని ఇంక్లూడ్ చేయాలి. డాక్టర్స్ మీద ఎంపతీ అనేది మనకు ఉండాలన్నమాట. ఈ పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ట్రా పేపర్ బర్డెన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని తగ్గించాలి. అండ్ డేటా ఎంట్రీని ఆటోమేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ క్లినికల్ టాస్క్లు ఏవైతే ఉంటాయో, సో వేరే నర్సెస్కి కానీ స్టాఫ్కి కానీ వాళ్ళకి డెలిగేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో 25/5 క్యాంపెయిన్ అనేది నడుస్తుందన్నమాట. సో ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనేది డాక్యుమెంటేషన్ వర్క్ని 75% తగ్గిస్తుంది. అండ్ ఇక్కడ పేషెంట్స్ యొక్క వెల్బీయింగే కాదు, డాక్టర్స్ యొక్క వెల్బీయింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే దే ఆర్ ద హ్యూమన్ రిసోర్సెస్ దట్ ద కంట్రీ నీడ్స్ అండ్ దే ఆర్ ద బేసికలీ దే ఆర్ ద వన్ హూ ఈజ్ రన్నింగ్ దర్ ఫ్యామిలీస్. వాళ్ళు ఏంటంటే హ్యూమన్ రిసోర్స్గా పనిచేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్కి కూడా వాళ్ళు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ హెల్త్ అండ్ వాళ్ళ వెల్బీయింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ఎమోషనల్ హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి నేషనల్ ప్రోగ్రెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ని వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. ఇంకొకటి క్వాలిటీ ఆఫ్ దర్ వర్క్ ప్రాపర్గా ఉండాలన్నా ఎక్కువగా స్ట్రెస్ అనేది వాళ్ళ మీద ఉండకూడదు అనమాట. సో కాబట్టి ఏంటంటే మనకి యూనివర్సల్ హెల్త్ కేర్ విచ్ ఇస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3.8 హెల్త్ ఫర్ ఆల్ అని చెప్తుంది. దీన్ని అచీవ్ చేయాలి అని అంటే ఇలాంటి స్టెప్స్ మనం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ ఆర్టికల్ నుంచి అని అంటే, సో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో దీస్ ఆర్ లైక్ లీడర్స్, దీస్ ఆర్ లైక్ గాడ్ అనమాట ఫర్ ద రూరల్ హెల్త్. కాబట్టి వీళ్ళ గురించి కూడా మనం కేర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు క్వాలిటీ టాస్క్ చేయాలన్నా, వాళ్ళ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కూడా బాగుండాలి అన్నా సో కొన్ని మెజర్స్ని తీసుకొస్తే బాగుంటుందన్నమాట. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా ఈ ఆర్టికల్. గ్రోయింగ్ రెలవెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ అని మళ్ళీ హెల్త్ రిలేటెడ్ ఇంకో ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 88%, 88% ఆఫ్ ద కంట్రీస్, అంటే టోటల్ 194 కంట్రీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ WHO కింద. అందులో 170 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని ఇంకా ఫాలో అవుతూ ఉన్నారు. ఓకే, అండ్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేవి ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్స్లో చాలామందికి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ ఈ కంట్రీస్లో ఉన్న లోవర్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట. ఎందుకు అనంటే ఇవి చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి, అండ్ దాంతోపాటు అఫోర్డబిలిటీగా ఉంటాయి అన్నమాట. అంటే చౌకగా ఉంటాయి, దాన్ని ఈజీగా వాళ్ళు కొనుక్కునే సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి లోవర్ ఇన్కమ్ కంట్రీస్లో, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ట్రెడిషనల్ మెడిసిన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ ద హెల్త్, హ్యూమన్ యొక్క హెల్త్ కోసమే కాకుండా బయోడైవర్సిటీని కన్జర్వేషన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి.
న్యూట్రిషనల్ సెక్యూరిటీలో హెల్ప్ఫుల్ అవుతాయి, అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ని మెయింటైన్ చేయడంలో కూడా ఇవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అయితే ఈ పర్టికులర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దీని యొక్క గ్లోబల్ ట్రెండ్ అనేది మీరు చూసుకున్నట్టయితే, సో దీని యొక్క మార్కెట్ కూడా పెరుగుతుందన్నమాట. 2025 నాటికి ఆల్మోస్ట్ $583 బిలియన్ మార్కెట్ అనేది ఉంది. అంటే ఒక సంవత్సరం టు ఇంకో సంవత్సరం మనం చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మీరు చూసుకున్నట్టయితే 10 to 20% గ్రోత్ చూస్తున్నాం ఎవ్రీ ఇయర్. కంట్రీ వైజ్ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకున్నట్టయితే చైనాలో ఆల్మోస్ట్ $122.4 బిలియన్ డాలర్స్ మార్కెట్ అనేది ఉంది ట్రెడిషనల్ మెడిసిన్స్కి. ఆస్ట్రేలియాలో మీరు చూసుకుంటే $3.97 బిలియన్ అమౌంట్ ఆఫ్ మార్కెట్ అనేది ఉంది. ఇండియాలో మీరు చూసుకుంటే $43.4 బిలియన్ వర్త్ మార్కెట్ అనేది మనకి ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి మనకి ఈ పర్టికులర్ సెక్టార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క సెక్టార్నే ఆయుష్ సెక్టార్ అని అంటూ ఉంటాం. ఇండియా యొక్క ఆయుష్ సెక్టర్ గ్రోత్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించి 92,000+ ఎంఎస్ఎంఈస్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ లాస్ట్ 10 yearsలో చూసుకుంటే 8 times ఈ పర్టికులర్ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది ఆయుష్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రెవెన్యూ మీరు చూసుకున్నట్టయితే 2014-15లో 21,697 crore మార్కెట్ దీనికి ఉంటే, అంటే దీని యొక్క టోటల్ రెవెన్యూ ఇంత ఉంటే 1.37 lakh crore రెవెన్యూ ఉందన్నమాట ప్రస్తుతం 2025లో. 10 yearsలో ఇంతగానం పెరిగిందనమాట. అండ్ ఆయుష్ మినిస్ట్రీకి సంబంధించి సర్వీస్ సెక్టర్ మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సర్వీస్ సెక్టర్ రెవెన్యూ వచ్చేసి 1.67 lakh crores. ఓకే, అండ్ ఆయుర్వేద ఏదైతే ఉంటుందో ఆయుర్వేద ఇండియాలోనే కాదు గ్లోబల్ కంట్రీస్లో కూడా రికగ్నిషన్ని పొందుతుందన్నమాట. అయితే ఈ ఆయుర్వేద అండ్ ఆయుష్కి సంబంధించిన అవేర్నెస్ మీరు చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాస్లో దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేది 95% ఉంటే అర్బన్ ప్రాంతాలలో 96% అవేర్నెస్ ఉంది. ఈ డేటా వచ్చేసి ఎకనామిక్ సర్వేలో ప్రజెంట్ చేశారు. అంటే హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయుర్వేదాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఫర్ ప్రివెంటివ్ కేర్ కోసం. సైంటిఫిక్ వ్యాలిడేషన్ అండ్ రీసెర్చ్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ఇండియా అనేది ఆయుర్వేదాకి సంబంధించిన ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో ఇన్వెస్ట్ చేసింది. లైక్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, ఓకే, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సర్వీసెస్ ఆర్ ఆయుర్వేదిక్ సైన్సెస్, వీటిలలో ఎంతో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టామన్నమాట ఈ ఏరియాస్లో, ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా అనేది ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుంది అని అంటే ఆయుష్ డ్రగ్స్కి క్లినికల్ వ్యాలిడేషన్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ డ్రగ్స్ అనేవి స్టాండర్డైజ్డ్గా మారడానికి హెల్ప్ఫుల్గా ఈ పర్టికులర్ ఆయుష్ మెడిసిన్స్ అనేవి ఉంటున్నాయన్నమాట. ఆయుష్ ఇనిషియేటివ్స్ మీరు రీసెంట్గా చూసుకుంటే గ్లోబల్ కంట్రీస్తో ఆల్మోస్ట్ 25 బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి మనం సైన్ చేసుకున్నాం ఆయుష్కి సంబంధించి. 52 ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్స్ అనేవి ఉన్నాయి. 43 ఆయుష్ ఇన్ఫర్మేషన్ సెల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి 39 కంట్రీస్లో. 15 అకాడమిక్ చైర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫారెన్ యూనివర్సిటీస్లో ఆయుష్కి సంబంధించి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే WHO కూడా గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అనేది ఉంది. ఇండియాలో WHOకి సంబంధించి గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అనేది ఉంది. ఇది డిజిటల్ హెల్త్ ప్రమోషన్లో హెల్ప్ చేస్తుంది. మోడర్న్ సైన్స్ని ఆయుర్వేదాలో లేదా ట్రెడిషనల్ మెడిసిన్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట ఫర్ ప్రిడిక్టివ్ కేర్. ఓకే, సో బేసికలీ ఆయుర్వేద అనేది మనకి ఫిలాసఫీ ప్రకారం చూసుకున్నా, దాని యొక్క రెలవెన్స్ మనం చూసుకున్నా ఆయుర్వేద అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఆయుర్వేద అనేది బ్యాలెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇట్ ఎంఫసైజెస్ బ్యాలెన్స్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. మైండ్ని బ్యాలెన్స్ చేస్తుంది, హ్యూమన్స్ని నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, అండ్ కన్జంప్షన్ని
కన్జర్వేషన్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇంత మంచి వాల్యూ అడిషన్ అనేది ఉంటుందన్నమాట ఆయుర్వేదాకి సంబంధించి. అండ్ ఆల్సో ఇదొకటే కాదు, ఆయుర్వేద అనేది లైఫ్ స్టైల్ డిసీజెస్కి మంచి సొల్యూషన్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంచి సొల్యూషన్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో దీంట్లో మనం వర్కౌట్ అయ్యే ఇందులో వర్క్ చేసే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్స్కే కాదు యానిమల్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి, ప్లాంట్ గ్రోత్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే హోలిస్టిక్ హెల్త్, అంటే మనం వన్ హెల్త్ అప్రోచ్ అంటాం కదా, దాన్ని సాటిస్ఫై అయ్యేలాగా ఆయుర్వేద అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ 2025కి సంబంధించి ఆయుర్వేద డే యొక్క థీమ్ ఏంటి అని అంటే ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. అంటే ట్రెడిషనల్ మెడిసిన్ ఎలా గ్రో అవుతుంది, దాని మార్కెట్ ఎలా గ్రో అవుతుంది, అందులో ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, దాని యొక్క స్టాన్స్ ఏంటి అనేది డేటా ద్వారా మనము నేర్చుకోవడం జరిగింది. కీ టేక్అవే ఏంటంటే ఈ ఆర్టికల్ నుంచి ట్రెడిషనల్ మెడిసిన్ ఎస్పెషలీ ఆయుర్వేద ఏదైతే ఉందో అది అఫోర్డబుల్గా, యాక్సెసిబుల్గా, సస్టైనబుల్గా, ఇంక్లూజివ్గా ఉండడం వల్ల దాని యొక్క మార్కెట్ అనేది గ్రో అవుతుంది. సో ఏన్షియంట్ విజ్డమ్, ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్లో ఉన్న ఏన్షియంట్ విజ్డమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం కంబైన్ చేస్తే మన గ్లోబల్ హెల్త్లో ఉన్న లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆయుర్వేద అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్. అందులో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సో దట్ ప్లానెట్కి, పీపుల్కి, ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ట్రాన్స్ పీపుల్ డిజర్వ్ బెటర్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆథర్ ఈజ్ అప్సరా రెడ్డి. షీ ఈజ్ అ ట్రాన్స్ ఉమెన్ అండ్ స్పోక్స్ పర్సన్. సో బేసికలీ తను ఈ ఆర్టికల్ని రాయడం జరిగింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఓకే, సో నేను ఈ ఆర్టికల్ రిమూవ్ చేస్తున్నాను సో దట్ ఇట్ విల్ బీ కంఫర్టబుల్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ తను ఏంటంటే ట్రాన్స్ పీపుల్ ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ గురించి హైలైట్ చేయడం జరిగింది. ఏంటా ఇష్యూస్? ఒకటి వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అబెండాన్ చేసేస్తారు, అంటే బయటకు పంపించేస్తారు శాశ్వతంగా. అండ్ ఆల్సో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దే షట్ దెర్ డోర్స్, వాళ్ళని అలౌ చేయరు స్కూల్స్లో చదువుకోవడానికి. దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ దే ఫేస్. ఇంకొకటి ఏంటంటే వర్క్ ప్లేసెస్లో కూడా వాళ్ళు హరాస్మెంట్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో బేసికలీ రీసెంట్ టైమ్స్లో మనము ఇంక్లూజివిటీ అనేది చూస్తున్నాం, కానీ స్టిల్ ఒక టైప్ ఆఫ్ స్టిగ్మా అనేది అసోసియేట్ అయ్యి ఉంటుందన్నమాట ట్రాన్స్ పీపుల్కి సంబంధించి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే జెండర్ ట్రాన్సిషన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో వీళ్ళు ఒక పర్టికులర్ జెండర్ నుంచి ఇంకో పర్టికులర్ ట్రాన్సిషన్ అయ్యే సమయంలో వాళ్ళకి ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో యాక్సెసిబిలిటీ అనేది ఉండదు రిసోర్సెస్కి. సో అదొక ప్రాబ్లం అనమాట. అండ్ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ యొక్క ఆకలి కానివ్వండి, సర్వైవల్ కానివ్వండి, సో వాళ్ళ రైట్స్ కన్నా ఎక్కువగా సో అవి ఎక్కువగా ప్రయారిటీని ఫేస్ చేస్తున్నాయి. అంటే రైట్స్ అండ్ హంగర్ రెండు ఈక్వల్గా ఉండట్లేవు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఫ్యూ మెజర్స్ తీసుకున్నప్పటికీ గవర్నమెంట్ మెజర్స్లో కొన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. దే ఆర్ ఫేసింగ్ ఫ్యూ ఇష్యూస్ ఇన్ ద గవర్నమెంట్ మెజర్స్ ఆల్సో. ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్లో వీళ్ళకి సంబంధించి కోటాస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో కూడా వీళ్ళకి సంబంధించి కొన్ని కోటాస్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. బట్ చాలా మట్టుకు ఈ కోటాస్ అనేవి కరప్షన్కి లోన్ అవుతున్నాయి, వేరొకరికి ఇచ్చేస్తున్నారు. అండ్ బ్యూరోక్రాటిక్ డీలేస్ అనేవి ఉంటూ ఉంటాయి. బ్యూరోక్రాటికలీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. వీళ్ళ దాకా ఆ పర్టికులర్ బెనిఫిట్స్ అనేవి రీచ్ అవ్వట్లేదు, యాక్సెసిబుల్గా ఉండట్లేవు వాళ్ళకి. ఓకే, అండ్ ఆల్సో సమ్ టైమ్ వీళ్ళకి అగేన్స్ట్గా స్టిగ్మా అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ పీపుల్ని ఇంక్లూడ్ చేసుకునే క్రమంలో లాట్ ఆఫ్ స్టిగ్మాని, లాట్ ఆఫ్ స్టీరియోటైప్స్ని, ఆ స్టీరియోటైపికల్ బిహేవియర్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు వేరొకరి నుంచి. ఓకే, సో అది ఒక ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్లో ఇది ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అండ్ ఇదే కాకుండా సోషల్ ఎక్స్క్లూజన్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి దీంట్లో? ఒకటి వచ్చేసి హౌసింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు హెసిటేట్ అవుతూ ఉంటారు వీళ్ళకి రెంట్ ఇవ్వడానికి, లేకపోతే వీళ్ళకి హౌస్ ఇవ్వడానికి. నేబర్స్ ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. స్టెబిలిటీ అనేది ఉండదు. సో వాళ్ళని ఈజీగా బయటకు పంపించడం అనేది జరుగుతుంది చాలా మట్టుకు హౌసింగ్లో.
అండ్ సెకండ్ది ఏంటంటే పబ్లిక్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ స్పేసెస్లో కూడా వీళ్ళు హరాస్మెంట్ని ఫేస్ చేస్తూ ఉంటారు, బస్సెస్లో, మార్కెట్స్లో, ట్రైన్స్లో అలా. అండ్ ఎవ్రీడే లైఫ్ జీవించడానికి కూడా వీళ్ళకి చాలా కరేజ్ అనేది అవసరం. సర్వైవల్ అనేది ఒక హీరోయిక్ యాక్ట్ అని చెప్పొచ్చు, చాలా 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 హీరోయిక్ యాక్ట్ అనేది చెప్పొచ్చు. ఓకే, సో ఇలా వీళ్ళకి లాట్ ఆఫ్ కరేజ్ అనేది ఉండాలి ఈ సోషల్ ఎక్స్క్లూజన్ని ఫేస్ చేస్తూ జయించుతూ ముందుకు రావడానికి. ఓకే, సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ రైట్ టైం టు టెల్ యూ పీపుల్, ఎవరినైనా మీ ట్రాన్స్కి సంబంధించిన జెండర్ వాళ్ళని చూస్తే గివ్ దెమ్ ద ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ ట్రీట్మెంట్. డోంట్ ట్రీట్ దెమ్ త్రూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యూర్ మైండ్. ఓకే, సో వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయండి, ఈక్వల్గా యాక్సెస్ ఇవ్వండి, ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళతో. సో ఎవరైనా మీరు ట్రాన్స్కి సంబంధించిన కేటగిరీలో ఉండి ఈ వీడియో చూసుంటే సో ప్లీజ్ గివ్ యూ కామెంట్. ఐ వుడ్ లవ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్. ఓకే, సో హిస్టారికల్ అండ్ సొసైటల్ కాంటెక్స్లో మీరు చూసుకుంటూ ఉంటే వీళ్ళకి సంబంధించి లాట్ ఆఫ్ రైట్స్ అనేవి వీళ్ళకు రావు. రైట్స్ అనేవి వాళ్ళకి రాకుండా ఎక్స్క్లూడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ టైమ్స్ ఓటింగ్ రైట్స్ అనేవి కూడా వాళ్ళకి ఇవ్వరనమాట. సో దీనివల్ల ఏంటంటే అది వాళ్ళకి మాత్రమే ఇష్యూ కాదు, వీళ్ళలో కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ యొక్క టాలెంట్ని సొసైటీ లూజ్ అవుతుంది, వాళ్ళ యొక్క క్రియేటివిటీని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చి, హౌసింగ్ ఇచ్చి, సేఫ్టీని మనం ప్రొవైడ్ చేస్తే దే మే బికమ్ ఫ్యూచర్ సైంటిస్ట్, దే మే బికమ్ ఫ్యూచర్ ఆర్టిస్ట్, దే మే బికమ్ ఫ్యూచర్ లీడర్స్. కాబట్టి వాళ్ళ యొక్క యూటిలైజేషన్ అండ్ వాళ్ళ యొక్క చెయ్యిని మనము దూరం నెట్టడం వల్ల సొసైటీకే నష్టం. ఓకే, సో కాబట్టి మనం ఎలాంటి పాలసీస్ని తీసుకురావాలి అని అంటే, ఏవైతే గవర్నమెంట్ పాలసీస్ని తీసుకుంటుందో ప్రతి పాలసీలో జెండర్ యాంగిల్ని చూసినప్పుడు ట్రాన్స్ పీపుల్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. వీ నీడ్ టు థింక్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. అండ్ వాళ్ళ యొక్క పాలిటికల్ రిప్రజెంటేషన్, పాలిటిక్స్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది చాలా అవసరం. ట్రాన్స్ వాయిసెస్ అనేవి ఉండాలి అసెంబ్లీస్లో, పార్లమెంట్లో, కౌన్సిల్స్లో, లాస్లో. వాళ్ళు ఇగ్నోర్ అవ్వకూడదు అని అంటే దేర్ రిప్రజెంటేషన్ మ్యాటర్స్. ఉమెన్ రిప్రజెంటేషన్ ఎలా అయితే ఫైట్ చేస్తున్నామో ట్రాన్స్ రిప్రజెంటేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారో మేక్ షూర్ దాట్ జెండర్ యాంగిల్ రాసినప్పుడు డెఫినెట్లీ ఈ పర్టికులర్ ట్రాన్స్ పీపుల్ గురించి కూడా మీరు ఒక పాయింట్ని రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో వాళ్ళు పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరిగితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హౌసింగ్, వాళ్ళ హెల్త్ కేర్, వాళ్ళ ఎడ్యుకేషన్, ట్రాన్స్ పీపుల్ యొక్క రైట్స్ గురించి, ట్రాన్స్ పీపుల్ కోసం తీసుకొచ్చిన పాలసీలో ఉన్న బ్లైండ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హైలైట్ చేయగలుగుతారు. ఓకే, సో బేసికలీ అందుకే దెర్ ఆర్ సమ్ అర్జెంట్ ప్రయారిటీస్, కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి, వాటన్నిటిని మనం రిఫార్మ్ చేయాలి. ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్లో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఇంక్లూజివ్ కరికులంని తీసుకురావడం, యాంటీ బుల్లింగ్ ప్రోటోకాల్స్ని తీసుకురావడం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ని వాళ్ళకి అఫోర్డబుల్గా మార్చాలి. అండ్ స్టేట్ సపోర్టెడ్ జెండర్ ట్రాన్సిషన్ని తీసుకురావాలంటే జెండర్ ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు వచ్చే ఖర్చు ఏదైతే ఉంటుందో స్టేట్ షుడ్ బేర్ దట్ ఖర్చు అనమాట. వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ కేర్ మీద కూడా ప్రయారిటైజేషన్ పెట్టాలి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేలాగా మనం సర్టన్ మెజర్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి హౌసింగ్ ఫెసిలిటీస్ని కూడా తీసుకురావాలి. డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళు ఫేస్ చేయకూడదు. అండ్ పొలిటికల్గా వాళ్ళకి ఇంక్లూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో విమెన్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినట్టు వాళ్ళకి కూడా కోటాస్ అండ్ రిజర్వేషన్ని తీసుకురావాలన్నమాట. ఓకే, సో ద కీ మెసేజ్ ఏంటి అని అంటే ఈ ఆర్టికల్ నుంచి, సో వాళ్ళకి రైట్స్ అనేవి అందాలి. లాస్ని తీసుకురావడం వల్ల మనకు ఉపయోగం లేదు, వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. పొలిటికల్ విల్ అనేది ఉండాలన్నమాట వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో. ఓకే, సో నెక్స్ట్ ఒక ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ రావడం జరిగింది. ఎ కొనండ్రమ్, హౌస్ హోల్డ్ స్పెండింగ్ కెన్ బూస్ట్ ది ఎకానమీ బట్ ఇట్ నీడ్స్ ఎ జంప్ స్టార్ట్ అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. అయితే ఇండియా యొక్క గ్రోత్ డ్రైవర్స్ మీరు చూసుకున్నట్టయితే, ఇండియా యొక్క గ్రోత్ డ్రైవర్స్ ఏంటి అని మీరు నన్ను అడిగితే, సో ఫస్ట్ థింగ్ 4 ఇంజన్స్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది ఇండియాలో. ఒకటి వచ్చేసి హౌస్ హోల్డ్ కన్జంప్షన్. అంటే ఏంటి, బేసికలీ ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత కన్జంప్షన్, ఎంత ఖర్చు అనేది పెడుతున్నారు, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ని కన్జ్యూమ్ చేయడంలో అనేది హౌస్ హోల్డ్ కన్జంప్షన్, ఇది ఒక డ్రైవర్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్.
ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, మెషినరీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు, దాన్ని మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అదొక ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫ్ గ్రోత్. థర్డ్ది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ స్పెండ్ చేసే ఎక్స్పెండిచర్, ఇది కూడా డ్రైవర్ ఆఫ్ గ్రోత్. నాలుగవది నెట్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ని నెట్ ఎక్స్పోర్ట్స్ అని అంటాం. ఈ నాలుగు ఏంటంటే ఇవి మన గ్రోత్ డ్రైవర్స్ అనమాట. ఇవన్నీ పాజిటివ్గా ఉంటే మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో కరెంట్ సినారియో మీరు చూసుకున్నట్టయితే, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని మీరు చూసుకున్నట్టయితే, గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఇది రైజ్ అవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ గ్రోన్, చాలా స్ట్రాంగ్గా పెరగడం జరిగింది. ఎందుకనంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది తీసుకొస్తుంది. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో సో పుష్ అనేది తీసుకొస్తుంది. స్టేట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయండి అని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని ఇస్తూ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పరంగా మంచి స్టేజ్లోనే ఉన్నాం. ఓకే, అండ్ బట్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మాత్రం తక్కువ ఉంది. అంటే నార్మల్ ఎక్స్పెండిచర్ ఓవరాల్గా మంచిగా ఉన్నప్పటికీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గ్రోత్ అనేది మాత్రం తక్కువగా ఉంది. పోస్ట్ కోవిడ్ జస్ట్ 30-35% సర్జ్ అనేది మాత్రమే చూసాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్లో. ఓకే, అండ్ కమింగ్ టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా గ్రో అవుతుంది. బట్ ఇది ఎంతైతే గ్రో అవుతుందో అది ఇట్స్ నాట్ ఎనఫ్. 6-6.5% మాత్రమే గ్రో అవుతుంది. కానీ యాక్చువల్గా మనకి 8% ప్లస్ గ్రో అవుతే మంచిదన్నమాట. అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మనం అనుకున్నంత అయితే గ్రో అవ్వట్లేదు. అండ్ ఎక్స్పోర్ట్ సెక్టార్ కూడా చాలా వీక్గా ఉంది. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నమాట. అండ్ యుఎస్ టారిఫ్స్ వేయడం వల్ల ఇది ఇంకా చాలా ఘోరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఇవన్నీ జరగడం వల్ల బ్యాక్గ్రౌండ్లో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రోత్ ఓవర్లోడ్ అనేది సో ఎక్కడ పడుతుంది ఇప్పుడు అని అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. మరి ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ని మనం బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఏం చేయాలి? హౌస్ హోల్డ్ కన్జంప్షన్ని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. హౌ టు బూస్ట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, ఎలా పెంచుకోవాలి? ఒకటి, వాళ్ళ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలి. వాళ్ళకి ఇన్కమ్ ఇంక్రీజ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేయగలుగుతారు, రైట్? సో బేసికలీ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళకి ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఖర్చు పెట్టకుండా కొన్నిసార్లు సేవ్ చేసుకుంటూ ఉంటారనమాట ఎక్స్ట్రా మనీని. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళు స్పెండ్ చేసేలాగా సర్టెన్ స్టెప్స్ అనేవి తీసుకురావాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే వీ నీడ్ టు లోవర్ ద ప్రైసెస్. సో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కొనాలి మనం అనుకుంటే, మనం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు సో ఆ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువగా ఉంటే సో దాన్ని మనం ఈజీగా కొనుక్కోగలుగుతాం. సో లోవర్ ప్రైజెస్ రావాలి అని అంటే జిఎస్టీ లాంటివి తగ్గించాలి. సో ఇప్పుడు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అనేవి మనకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 2 స్టెప్స్ మనం తీసుకోవడం వల్ల మనము హౌస్ హోల్డ్ యొక్క కన్జంప్షన్ని మనం పెంచుకోవచ్చు అనమాట. బట్ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్స్ని పెంచడంలో కొన్ని ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాము. ఏంటవి? హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అనేది ఇట్స్ ద ఓన్లీ గ్రోత్ ఇంజన్ లార్జ్లీ ఇమ్యూన్ టు ద గ్లోబల్ ఫ్యాక్టర్స్. అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ పెరగాలి అని అంటే సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అనేది గ్లోబల్ లెవెల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ అంటే దేశాలలో ఏమేమి జరుగుతున్నాయో వాటి అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట హౌస్ హోల్డ్ కన్జంప్షన్ని పెంచడం. ఓకే, అంటే నార్మల్గా హౌస్ హోల్డ్ స్పెండింగ్ పెరిగినా ఒక్కొక్కసారి ఏంటంటే గ్రోత్ అనేది ఈజీగా పెరగదన్నమాట. ఎందుకనంటే గ్రోత్ అనేది ఒక్కొక్కసారి వేరే వేరే ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ మాత్రమే కాకుండా సో గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీస్ ద్వారా అండ్ మానిటరీ పాలసీస్ ద్వారా సో ట్యాక్స్ కట్స్ చేయడము, ప్రైస్ రెడ్యూస్ చేయడం, వేజ్ ఇంక్రీజ్ చేయడం, మానిటరీ పాలసీస్లో అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల సో మనం ఏం చేయవచ్చు అని అంటే ఓవరాల్ గ్రోత్ని పెంచుకోవచ్చు. అంటే హౌస్ హోల్డ్ స్పెండింగ్ని పెంచడం వల్ల మనకి సొల్యూషన్ ఒక్కొక్కసారి రాదు. సో కాబట్టి ఫిస్కల్ పాలసీస్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మనకు ప్రాపర్ సొల్యూషన్ అనేది వస్తుంది అనేది ద కీ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఓకే, సో ప్రస్తుతం అయితే హౌస్ హోల్డ్ ఇంజన్ ఏదైతే ఉంటుందో, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఒక రియల్ ఇంజన్ ఆఫ్ గ్రోత్, మెయిన్ ఇంజన్ ఆఫ్ గ్రోత్గా ఉంది. కానీ బట్
ఇట్ నీడ్స్ బోత్ మోర్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్ అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా తక్కువగా ఉండాలి. వాళ్ళల్లో ఇన్కమ్ ఎక్కువ ఉండాలి, ప్రైజెస్ కూడా తక్కువగా ఉండాలి. కాబట్టి టార్గెటెడ్ మెజర్స్ తీసుకురాకుండా కన్జంప్షన్ ఒక్కటే మనం పెంచుకోవాలన్న ఆలోచన ముందుకొస్తే రాదు. కాబట్టి ఫిస్కల్ పాలసీస్లో మనం చేంజెస్ తీసుకురావడం వల్ల మనము హౌస్ హోల్డ్ కన్జంప్షన్ని పెంచొచ్చు, ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. బేసిక్ స్ట్రక్చర్. There can be no restriction in a public event on the basis of religion అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగిందంటే ఒక కేసు వెళ్ళడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సెక్యులరిజం ఏదైతే ఉంటుందో ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఇదొక భాగం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఎందుకు ఈ పర్టికులర్ థింగ్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఒక పర్టికులర్ పబ్లిక్ ఈవెంట్లో అంటే మైసూరులో దసరా ఫెస్టివల్ అనేది ఇనాగరేట్ చేయడానికి. సో దసరా ఫెస్టివల్ అనేది ముందుగానే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, చాముండేశ్వరి టెంపుల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఈ పర్టికులర్ దసరా ఫెస్టివల్ని ఇనాగరేట్ చేయడానికి చాముండేశ్వరి టెంపుల్కి బాను ముస్తక్ అనే ఒక ముస్లిం రైటర్ని పిలవడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ దీనికి అగేన్స్ట్గా ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి అగేన్స్ట్గా ఇది వెళ్తుంది అని చెప్పేసి కొంతమంది పెటిషనర్స్ పెటిషన్ వేయడం జరిగింది. అందులో కోర్ట్ ఏం రెస్పాండ్ అయింది అని అంటే ఈ ఫెస్టివల్ అనేది ఒక స్టేట్ స్పాన్సర్డ్ కల్చరల్ ఈవెంట్. అంటే ఈ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి స్టేట్ ఈ స్పాన్సరింగ్. ఇది ఒక రిలీజియస్ సెరమనీ కాదు. స్టేట్ అనేది రిలీజియన్ బేస్డ్ మీద ఒక పర్టికులర్ పర్సన్ని డిస్క్రిమినేట్ చేయలేదు. సో వేరే ఫేత్ నుంచి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినంత మాత్రాన కాన్స్టిట్యూషనల్ రైట్స్కి అగేన్స్ట్గా కాదు. ఎందుకు అనంటే సెక్యులరిజం అనే ప్రిన్సిపల్ ఇక్కడ వర్క్ అవుతుంది. సెక్యులరిజం అనేది ఇట్స్ అ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఒక భాగం. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. స్టేట్ కళ్ళల్లో ప్రతి రిలీజియన్ ఒక్కటే. ఇట్ ఈస్ డిస్టెంట్ ఈక్వలీ ఫ్రమ్ ఆల్ ద రిలీజియన్స్. ఇది స్టేట్ అయితే ప్రతి రిలీజియన్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒక నాన్ రిలీజియన్ పర్సన్ని ఇన్వైట్ చేయడం ఇనాగరేషన్ ఫంక్షన్కి అనేది ఇట్స్ నాట్ అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రైట్ టు ప్రాక్టీస్ రిలీజియన్ అనేది ఆర్టికల్ 25, ఆర్టికల్ 26లో ఉంటుంది. కానీ ఈ రైట్ టు ప్రాక్టీస్ రిలీజియన్ అనేది ఇట్ విల్ నాట్ గివ్ రైట్ టు ఎక్స్క్లూడ్. సో రైట్ టు ప్రాక్టీస్ రిలీజన్ అంటే ఎవరైనా ఒక రిలీజన్ని ఫాలో అవ్వచ్చు. అలా అని చెప్పి దాన్ని యూజ్ చేసుకొని ఒక పర్టికులర్ పర్సన్ని ఒక రిలీజియస్ ఈవెంట్లో ఒక గ్యాదరింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపరాదు. సో ఇఫ్ యూఆర్ రిస్ట్రిక్టింగ్ పబ్లిక్ గ్యాదరింగ్స్, ఒకవేళ మీరు పబ్లిక్ గ్యాదరింగ్స్ని ఒక రిలీజన్ పేరుతో రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే అదొక అన్జస్టిఫైయబుల్ మెజర్. మనది సెక్యులర్ కంట్రీ, సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయి చెప్పడం జరిగిందనమాట. హిస్టారికల్గా మీరు చూసుకున్న ఫెస్టివల్స్ అండ్ పిలిగ్రమేజెస్ ఏవైతే ఉన్నాయో సో డైవర్స్ కమ్యూనిటీస్ వచ్చి వాటిని ఇనాగరేట్ చేయడం, వాటిలో పార్టిసిపేట్ చేయడం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇండియా స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. డైవర్స్గా ఉన్న కొన్ని చోట్లల్లో మనం యూనిటీగానే ఉంటాము. ఓకే, ఆపర్చునిస్టిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కమ్యూనల్ డివిజన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దే ఆర్ అండర్మైనింగ్ కో ఎగ్జిస్టెన్స్, దే ఆర్ అండర్మైనింగ్ దిస్ యూనిటీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. అ వెరీ బ్యూటిఫుల్ కంటెంపరీ ఎగ్జాంపుల్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్. సో మీరు సెక్యులరిజం అనే టాపిక్ ఏదైతే నోట్స్ చేసుకొని ఉన్నారో మెయిన్స్కి, అక్కడ ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేసుకోండి. ఓకే, H1B's న్యూ $100K ఎంట్రీ కాస్ట్, వై యంగ్ ఇండియన్ విమెన్ ఆర్ మోస్ట్ ఎట్ రిస్క్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో లాస్ట్ క్లాసెస్లోనే మనం చూసుకున్నాం H1B వీసా గురించి. యుఎస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఒక $100,000 ఫీని, వన్ టైం ఫీని న్యూ H1B వీసా అప్లికెంట్స్ మీద ఇంపోజ్ చేస్తామని ఒక డెసిజన్ తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 6 to 7 times ప్రైస్ అనేది పెరగడం జరిగింది ప్రస్తుతం ఉన్న ప్రైస్ కన్నా. ఓకే, ఈ పర్టికులర్ ఫీజ్ అనేది న్యూ అప్లికెంట్స్కి మాత్రమే, ఆల్రెడీ ఉన్న వాళ్ళ గురించి కాదు అని కూడా క్లారిఫై చేయడం జరిగింది. అయితే ఇందులో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అనేది ఈ డేటా చెప్తుంది అనమాట. యంగ్ ఇండియన్ విమెన్ ఎవరైతే ఉన్నారో, దీస్ ఆర్ ద వన్ యంగ్ ఇండియన్ విమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే
ఎక్కువ రిస్క్లో ఉన్నారు ఈ H1B వీసా ఫీజు పెంచడం వల్ల. ఎందుకు అనంటే సో యంగ్ ఇండియన్ మెన్ ఎవరైతే ఉన్నారో అండ్ యంగ్ ఇండియన్ విమెన్ ఎవరైతే ఉన్నారో సేమ్ పని చేస్తున్నప్పటికీ విమెన్కి తక్కువ శాలరీ అనేది వస్తుంది మెన్ కన్నా ఫర్ ద సేమ్ వర్క్ దట్ దే ఆర్ పర్ఫార్మింగ్. సేమ్ వర్క్ ఏదైతే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారో అదే వర్క్కి ఉమెన్కి ఒకలా శాలరీ వస్తుంది, మెన్కి ఒకలా శాలరీ వస్తుంది. ఉమెన్కి చాలా తక్కువ శాలరీ రావడం చూస్తున్నాం అనమాట. అదొక ప్రాబ్లం, లో శాలరీస్. అండ్ ఆల్సో కొత్త అప్లికెంట్స్లో విమెన్ అప్లికెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు, అదొక ప్రాబ్లం. అండ్ మెజారిటీ ఆర్ అండర్ 35 years. ఓకే, అంటే వాళ్ళు కెరీర్ స్టార్టింగ్ ఏజ్లో అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ డేటా ప్రకారం మనం చూసుకుంటే విమెన్ ఆర్ ద వన్ హూ ఈస్ గెట్టింగ్ గ్రేట్లీ రిస్క్డ్ బై దిస్ పర్టికులర్ మూవ్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్. అంటే విమెనే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ పర్టికులర్ డెసిజన్ ఏదైతే యుఎస్ గవర్నమెంట్ తీసుకుందో దానివల్ల. స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ 2024లో H1B అప్రూవల్స్లో మీరు చూసుకుంటే 74% మెన్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళు 26% విమెన్ ఉన్నారు. బట్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళల్లో 63% మెన్ ఉంటే 37 విమెన్ ఉండడం జరిగింది అనమాట. అంటే విమెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టోటల్లో. అండ్ మీడియన్ శాలరీస్ వచ్చే వాళ్ళల్లో విమెన్ ఆల్మోస్ట్ $91,000ని లైక్ గెయిన్ చేసుకుంటూ ఉంటే మెన్కి $99,000 వస్తుంది. అంటే శాలరీస్లో కూడా వ్యత్యాసం అనేది ఉందన్నమాట. సో లోవర్ శాలరీస్ ఉండడం వల్ల అండ్ న్యూ అప్లికెంట్స్లో వీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల సో దీస్ ఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇంపాక్టెడ్ ద మోస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే H1B వర్కర్స్లో ఎవరైతే న్యూగా అప్లై చేస్తున్నారో అందులో సో మాస్టర్ డిగ్రీస్లో అప్లై చేసుకునే 44% పీపుల్ ఎవరు ఉన్నారంటే విమెన్ అనమాట. అండ్ బ్యాచిలర్ డిగ్రీస్లో మాత్రం తక్కువ అమౌంట్ ఆఫ్ విమెన్ ఉన్నారు. బట్ మాస్టర్ డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ బేసికలీ డాక్టరేట్స్లో ప్రొఫెషనల్ లెవెల్స్లో మాత్రం ఈ గ్యాప్ అనేది జెండర్ గ్యాప్ అనేది నెగ్లిజెంట్గానే ఉంది. బట్ మాస్టర్ డిగ్రీస్లో హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఎంట్రీ కాస్ట్ పెరగడం వల్ల ఎస్పెషలీ విమెన్, యంగ్ ఇండియన్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లకుండా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ యాజ్ ఆఫ్ నౌ. సో డెమోగ్రఫిక్ ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఒక జెండర్ స్పెసిఫిక్ ఇంపాక్ట్ అనేది పడుతుంది ఏదైతే యుఎస్ డెసిషన్ తీసుకుందో దానివల్ల. ఓకే, నెక్స్ట్, వై ఈజ్ ఇండియా నాట్ ఇంపోర్టింగ్ కార్న్ ఫ్రమ్ ద యుఎస్ అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఇట్. యుఎస్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ కార్న్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే 350 million tons ఆఫ్ కార్న్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది యాన్యువల్గా. అండ్ ఈ కార్న్ ఏదైతే ఉంటుందో చాలా మట్టుకు ఎథనాల్ ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. అండ్ ఆల్సో అనిమల్ ఫీడ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో డైరెక్ట్గా హ్యూమన్ కన్జంప్షన్ కోసం ఎక్కువగా వాడరు, వీటి కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ కార్న్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్న్ ఏదైతే యుఎస్ఏ ప్రొడ్యూస్ చేస్తుందో దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఎవరు కొంటూ ఉంటారు ఈ కార్న్ని అని అంటే సో ఒకవైపు చైనా అనేది ఎక్కువగా కొంటూ ఉంటుంది అనమాట. కార్న్ని కానీ సోయాబీన్ని కానీ ఎక్కువగా యుఎస్ పండించిన దాంట్లో ఎక్కువ చైనా కొంటుంది. కానీ రీసెంట్ టైమ్స్లో ఏంది అని అంటే సో చైనా అనేది సోయాబీన్స్ని కానీ కార్న్ని కానీ పర్చేస్ చేయడం చాలా తగ్గించిందనమాట యుఎస్ నుంచి. ఎందుకంటే లాట్ ఆఫ్ ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి. యుఎస్ ఏంటంటే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది ఈ ట్రేడ్ టెన్షన్స్ ఏవైతే చైనా తీసుకున్న డెసిషన్ ఉందో దానివల్ల. ఓకే, సో బేసికలీ ఇప్పుడు ప్రస్తుతం యుఎస్ఏ యొక్క పాలిటిక్స్లో కార్న్ ఇంకా సోయా ప్రొడక్షన్ అనేది పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇది కమింగ్ ఎలక్షన్స్లో కానీ అగ్రి బిజినెస్ లాబింగ్లో కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. మరి ఇండియా అనేది సో ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. లైక్ నేను కొనుక్కోనని చెప్తుంది. ఎందుకు కొనుక్కోని అంటుంది? ఒకటి వచ్చేసి జిఎం రిలేటెడ్ కన్సర్న్స్. యుఎస్లో ప్రొడ్యూస్ చేసే కార్న్ ఏదైతే ఉంటుందో ఇది ఒక జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ అనమాట. ఇండియాలో ఓన్లీ జిఎం కాటన్ మాత్రమే అలౌడ్. జిఎం బ్రింజాల్, జిఎం మస్టర్డ్ ఏవైతే ఉన్నాయో స్టిల్ వాటి మీద స్టడీ మనం కండక్ట్ చేస్తున్నాం. సో చాలామంది పబ్లిక్ చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ జిఎం క్రాప్స్ అనేవి టాక్సిక్గా ఉంటాయేమో, హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయేమో అని భయపడుతున్నారు. అండ్ మీరు గమనిస్తే వీళ్ళు కూడా ఎథనాల్ ప్రొడక్షన్లో, యానిమల్ ఫీడ్లో, ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్లోనే ఎక్కువగా వాడుతూ ఉన్నారు జిఎం క్రాప్స్ని. డైరెక్ట్గా వాడకం తక్కువగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేజ్ ప్రొడక్షన్ డొమెస్టిక్గా మీరు చూసుకుంటే
ఇండియాస్ మేజ్ ఈల్డ్ ఏదైతే ఉంటుందో చాలా మట్టుకు ఇంప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఆల్మోస్ట్ 50 మిలియన్ టన్స్ ఆఫ్ మేజ్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇందులో 10 to 12 మిలియన్ టన్స్ అనేది ఎథనాల్ ప్రొడక్షన్లో వాడుతూ ఉన్నాం మనం కూడా. కాబట్టి మేజ్కి సంబంధించి చాలా తక్కువ మట్టుకే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ టన్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, అది యుక్రెయిన్ నుంచి ఇంకా మయన్మార్ నుంచి. కాబట్టి మనకు అవసరం లేదు, మనకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాం మేజ్కి సంబంధించి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎథనాల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించి ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించాలనుకుంటున్నాం. కాబట్టి మన యొక్క డొమెస్టిక్ ఫీడ్ స్టాక్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం అనేది మనకు సరిపోతుంది. సో ఇథనాల్ బ్లెండింగ్లో ఒకవేళ మనం యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది వాడుకుంటే డొమెస్టిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే మేజ్ కన్నా యుఎస్లో ప్రొడ్యూస్ అయ్యే కార్న్ అనేది చాలా చీప్గా ఉంటుంది. కానీ అది ఇంపోర్ట్ చేసుకుంటే మన దగ్గర ఉన్న మేజ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం అనేది జరుగుతుందన్నమాట. డెఫినెట్లీ తక్కువ కాస్ట్కి ఇంపోర్ట్ అయ్యేదాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, తక్కువ కాస్ట్ ఉందని. మన దగ్గర ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే మేజ్ని కొనరు, అప్పుడు వీళ్ళకి నష్టం అనేది జరుగుతుంది. ఓకే, సో మెయిన్లీ మేజ్ ఎక్కడ ఎక్కువ పండుతుందంటే బీహార్ లాంటి ఏరియాస్లో ఎక్కువ పండుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రీవియస్గా మనం ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ చూసుకున్నా కెనడా లాంటి కంట్రీస్ ఆర్ మెక్సికో లాంటి కంట్రీస్ ఏం చేశాయనంటే యుఎస్ నుంచి వచ్చే ఈ కార్న్ని చీప్గా ఇంపోర్ట్ చేసుకున్నాయి. దానివల్ల అక్కడ లోకల్ లెవెల్ ఫార్మర్స్ ఇంపాక్ట్ అయ్యారు. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ని మనం చూసినా కానీ ఆర్ ఎక్స్పీరియన్సెస్ని చూసినా కానీ డెఫినెట్లీ రేపు పొద్దున మనం కూడా ఇంపోర్ట్ చేసుకుంటే మన దగ్గర కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఎస్పెషల్లీ ఫార్మర్స్ మీద. ఓకే, అది ప్రాబ్లం అనమాట. సో యుఎస్ఏ అండ్ ఇండియన్ ఫార్మింగ్ మధ్యలో డిఫరెన్సెస్ మీరు చూసుకున్నట్టయితే యుఎస్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనకి క్యాపిటలిస్టిక్ బిజినెస్ అనమాట. ఇది అగ్రి బిజినెస్ లాంటిది. అగ్రికల్చర్ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, ఫీడ్ స్టాక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో కానీ ఇండియాలో అగ్రికల్చర్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ అండ్ ఎథనాల్ ఫీడ్ స్టాక్, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో ప్రొడక్టివిటీ చూసుకున్నా హైగా ఉంటుంది, ఇక్కడ 3 times మోర్ దాన్ ఇండియా. కానీ ఇక్కడ లోయర్ ఈల్డ్స్ అంటే తక్కువగా ఉంటుంది ప్రొడక్టివిటీ అనేది. ల్యాండ్ హోల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది యుఎస్ఏలో, మన దగ్గర స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఉంటాయి. మెకనైజేషన్ చూసుకున్నా హైలీ మెకనైజ్డ్ యుఎస్ఏ అనేది. ఇక్కడ మనకి చాలా లిమిటెడ్ మెకనైజేషన్ ఉంటుంది, ఎక్కువ మటుకు లేబర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువగా కార్న్ మీద, సోయాబీన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇవి క్యాష్ క్రాప్స్ కాబట్టి. మన దగ్గర మేజ్ మీద, షుగర్, పల్సెస్, సెరల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం డైరెక్ట్ కన్జంప్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇలా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూవే డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మన అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడితే మనకు చాలా ఎక్కువ లాస్ ఉంటుంది ఇఫ్ కంపేర్ టు ది యుఎస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందుకే మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయొద్దు అని అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఆర్టికల్, 54 vessels are being built for Navy, 10 to join fleet this year అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. ఇండియన్ నేవీ ఏంటంటే సో ఒక బిగ్ షిప్ బిల్డింగ్ ప్రోగ్రామ్తో ముందుకు వచ్చింది. ప్రస్తుతం అయితే 54 నేవల్ వెజల్స్ అనేవి సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బిల్డింగ్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో దీంట్లో 10 మాత్రం ఈ ఇయర్ సో అవి రెడీ అవుతున్నాయి. డెఫినెట్లీ వాటిని మనం ఫ్లీట్లోకి యాడ్ చేసుకొని యూజ్ చేయడం మొదలు పెడతాం అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా ఏదైతే ఉంటుందో, ఇండియాలో మనం నేవీ ఏదైతే ఉంటుందో, నేవీ చాలా స్ట్రాంగ్గా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే మన మెరిటైమ్ సెక్యూరిటీ బాగుంటుంది. మన యొక్క మోస్ట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో సీ నుంచే ఫ్లో అవుతూ ఉంటుంది, కాబట్టి నేవల్ ప్రజెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన ట్రేడ్ రూట్స్ని సెక్యూర్ చేయడానికి. అండ్ నేవల్ స్ట్రాంగ్గా ఉంటే, నేవీ ప్రజెన్స్ స్ట్రాంగ్గా ఉంటే మనకి రీజనల్ సేఫ్టీకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఇండియా అనేది ఎప్పుడు ఒక ఫస్ట్ రెస్పాండర్గా ఉంటుంది డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు సీస్లో. కాబట్టి సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కోసం, ఇండియన్ ఓషన్ రీజన్లో సేఫ్టీ అనేది ఉండాలి కాబట్టి రీజనల్ సేఫ్టీ కోసం కూడా ఈ స్ట్రాంగ్ నేవీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ స్ట్రాంగ్ నేవీ అనేది మనకి పార్ట్నర్షిప్స్లో కూడా ఇంపార్టెంట్. ఒక క్యాపబుల్ నేవీ అనేది
ఇండియా అనేది ఫ్రెండ్లీ కంట్రీస్తో జాయింట్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇండియా గోల్ ఏంటి అని అంటే ఇండియా వాంట్స్ టు హ్యావ్ 200 వార్షిప్స్ అండ్ సబ్మెరైన్స్. వార్షిప్స్ అండ్ సబ్మెరైన్స్ కలిపి ఒక 200 ఉండాలి 2035 కల్లా అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అండ్ ఆల్సో ఒకవేళ థింగ్స్ ప్రాపర్గా జరిగితే 230కి పెంచుకోవాలి బై 2037 అనే టార్గెట్ని మనం పెట్టుకున్నాం. మరి దీన్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామనంటే సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అంటే ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇంపోర్ట్ చేసుకోకుండా మన దగ్గరనే సెల్ఫ్గా బిల్డ్ చేసుకునే క్యాపబిలిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. నాట్ ఓన్లీ నేవీ బట్ జాబ్స్లో, టెక్నాలజీలో, మిగతా వాటిల్లో కూడా మనం ఆత్మనిర్భర్ భారత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఓకే, సో ప్రస్తుతం ఉన్న కరెంట్ స్టేటస్ చూసుకుంటే సో ద నేవీ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ బీయింగ్ అ బయర్స్ నేవీ లాగా కాకుండా బిల్డర్స్ నేవీ లాగా మనం మారుస్తున్నాం. అంటే మనం సెల్ఫ్ రిలయంట్ మీద అంటే మన షిప్స్ని మనమే తయారు చేసుకుంటున్నాం. 2025 డిసెంబర్లో ఇండియా అనేది ఇండిజీనియస్లీ బిల్ట్ ఫ్లీట్ ఒక 10 పర్టికులర్ వెజల్స్ని మనము సో దాన్ని యూజ్ చేయడం మొదలు పెడుతున్నాం అనమాట 2025 డిసెంబర్ లోపు, అంటే ఈ డిసెంబర్ లోపు. ఓకే, సో జూలై 4th చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జూలై 4th నేవీ అనేది INS సందాయక్ అనే దాన్ని కమిషన్ చేసుకోవడం జరిగింది. ఒక బిగ్ వార్షిప్ అనమాట. సో ఇది గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు సో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో వెరీ సూన్ INS ఆంధ్రోత్, ఇది ఒక యాంటీ సబ్మెరీన్ షిప్ అనమాట, స్మాలర్ ఇన్ సైజ్. ఇది కూడా త్వరలోనే జాయిన్ అవ్వబోతుంది అనమాట. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది హైలైట్ అవుతుందని చెప్పడానికి. ఓకే, ఒక చిన్న అప్డేట్, జైశంకర్ రూబియో మీట్ అమిడ్ ట్రేడ్ వీసా టెన్షన్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ద డ్యూఓ హెల్డ్ డిస్కషన్స్ ఆన్ సైడ్ లైన్స్ ఆఫ్ UN జనరల్ అసెంబ్లీ మీట్ ఇన్ న్యూయార్క్. సో UN జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరిగినప్పుడు సో దీస్ బోత్ ఆల్సో హ్యాడ్ అ డిస్కషన్ అనమాట. ఓకే, సో దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ bilateral and international issues. సో పీయూష్ గోయల్ గారు కూడా నెక్స్ట్ వీక్ వెళ్ళబోతున్నారు యూఎస్కి. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ గారు US సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోని మీట్ అవ్వడం జరిగింది. సో బోత్ సైడ్స్ వర్ ట్రయింగ్ టు రిపేర్ ద రిలేషన్స్ ఇంక్లూడింగ్ 50% టారిఫ్ గురించి కూడా మాట్లాడుకున్నారు. H1B వీసా గురించి కూడా నార్మలైజ్ చేద్దామని చెప్పేసి డిస్కషన్స్ చేయడం జరిగిందనమాట. మండే టాక్స్ ఆన్ సైడ్ లైన్స్ ఆఫ్ 88th UN జనరల్ అసెంబ్లీ came even as Indian and US trade negotiators prepared for their next round of talks. Commerce and Industries Minister is also in the US next week. అంటే సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఎప్పుడు ఉండాలి? సో నెక్స్ట్ వీక్ పీయూష్ గోయల్ గారు వెళ్తున్నారు. సో దే ఆర్ ట్రయింగ్ టు నార్మలైజ్ ద రిలేషన్. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఫర్దర్. ఓకే, సో తర్వాత మళ్ళీ న్యూస్లో వచ్చినప్పుడు చదువుదాం. నంబర్ ఆఫ్ పొల్యూటెడ్ రివర్ సిటీస్ ఆర్ షోయింగ్ అ స్లైట్ రిడక్షన్ అని చెప్పి CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియా యొక్క టాప్ పొల్యూషన్ మానిటరింగ్ అథారిటీ అనమాట. ఇది వాటర్ క్వాలిటీని చెక్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ కీప్ ఇన్ ట్రాక్ ద క్వాలిటీ ఆఫ్ రివర్స్ అక్రాస్ ద కంట్రీ. కంట్రీలో అన్ని రివర్స్కి సంబంధించిన క్వాలిటీ, పొల్యూషన్ ఎలా ఉంది అన్నిటినీ ట్రాక్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. అయితే 2022లో అంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 2022లో 311 పొల్యూటెడ్ రివర్ ఉంటే 2023 వరకు 296కి తగ్గడం జరిగిందనమాట. అంటే స్మాల్ ఇంప్రూవ్మెంట్ అనేది చూసామన్నమాట ఈ వాటర్ పొల్యూషన్కి సంబంధించి. ఓకే, సో ఈ పర్టికులర్ రివర్ పొల్యూషన్ అనేది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని టెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో దే యూజ్ అ టెస్ట్ కాల్డ్ ఎస్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. అంటే ఏంటి? బేసికలీ ఫిష్కి కానీ మిగతా అక్వాటిక్ లైఫ్కి కానీ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కానీ ఈ పర్టికులర్ BOD అనేది లో ఉంటే వాటర్ అనేది క్లీన్ అండ్ హెల్దీగా ఉంది అని అర్థం. ఎందుకనంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది కాబట్టి. కానీ డిమాండ్ అనేది హైగా ఉంటే, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటే చాలా మట్టుకు లోపల ఆక్సిజన్ లేదు, వేస్ట్ ఎక్కువగా ఉంది, సీవేజ్ ఎక్కువగా ఉంది, ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆక్సిజన్ తగ్గింది కాబట్టి డిమాండ్ పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో పొల్యూటెడ్ రివర్ స్ట్రెచ్ 311 ఉంటే 296కి తగ్గిందని చెప్పాను. మరి పొల్యూటెడ్ రివర్ స్ట్రెచ్ అంటే ఏంటి? ఒకవేళ 2 కానీ మోర్ నియర్ బై పాయింట్స్ ఏవైతే ఉంటాయో రివర్లో,
సో వాటిలల్లో ఒక 2 కానీ 3 కానీ పొల్యూటెడ్ రివర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి బిఓడి అనేవి, వాటిలలో బిఓడి చాలా ఎక్కువగా ఉంది అని అంటే సో అక్కడున్న స్ట్రెచ్ అంతా పొల్యూటెడ్ రివర్ అని అర్థం అనమాట. అసలు పొల్యూషన్ ఎక్కువగా వర్స్ట్ ఎక్కడుంది అని ఈ పర్టికులర్ డేటా ప్రకారం చెప్పొచ్చు అని అంటే మహారాష్ట్రలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పొల్యూటెడ్ రివర్ సైట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 54 ఉన్నాయి అవుట్ ఆఫ్ 296. సో వీటి తర్వాత మధ్యప్రదేశ్లో 49, బీహార్లో 40, కేరళలో 34, కర్ణాటకలో 33, యూపీలో 31 అనమాట. ఇన్ 2022 గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ ఏంటంటే ఇవి 2 మోస్ట్ పొల్యూటెడ్ సైట్స్ ఉన్న ప్రాంతాలు ఉంటే ఇప్పుడు మహారాష్ట్ర ఈజ్ టాపింగ్ ద లిస్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో మీరు చూసుకుంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పొల్యూషన్స్ మీరు చూసుకుంటే ప్రయారిటీ 1 వచ్చేసి ఎక్కువగా మనము బిఓడి మీద డిపెండ్ అయి ఉంటాం, బిఓడిని చెక్ చేస్తూ ఉంటాం. ప్రయారిటీ 2, 3, 4, 5 మీరు చూసుకుంటే సో ఎక్కువ ప్రయారిటీ బిఓడి ఎక్కువ ఉన్న వాటికి ఇస్తాం. తర్వాత ప్రయారిటీ 2 కానీ 3 కానీ 4, 5 కానీ సో తక్కువ బిఓడి ఉన్న వాటికి తక్కువ ఇస్తాం అనమాట ప్రయారిటీ. ఓకే, సో రివర్స్ అనేవి డ్రింకింగ్ వాటర్కి మాత్రమే కాదు, బాతింగ్కి, అగ్రికల్చర్కి, ఆక్వాటివ్ లైఫ్కి, రిలీజియస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్కి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి అవి పొల్యూట్ అవుతే పబ్లిక్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎకనామీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ వై మెయింటైనింగ్ ది రివర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా ఏదైతే ఉంటుందో ఫ్యూచర్లో పాలసీ మేకింగ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ లైక్లీ టు విజిట్ ఇండియా ఇన్ అక్టోబర్ టు బూస్ట్ టైజ్ అని ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన కియర్ స్టార్మర్ ఈజ్ లైక్లీ టు విజిట్ ఇండియా అరౌండ్ అక్టోబర్ 7th to 9th అనమాట. సో ఎక్కడ మీట్ అవుతున్నారంటే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ అనేది జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ముంబై. హై లెవెల్ డిప్లొమాటిక్ సోర్సెస్ ఏం చెప్తున్నానంటే హీ ఈస్ గోయింగ్ టు కమ్ టు ముంబై ఆన్ October 7th to 9th. So Prime Minister Narendra Modi and Mr. Starmer will hold a summit level talks during this visit. So basically 2 months ఏదైతే ఉందో లిటిల్ మోర్ దెన్ 2 months after Mr. Modi visited UK, this particular visit అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఉన్న పాయింట్స్ని డిస్కస్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. వన్స్ ద మీటింగ్ హ్యాపెన్స్ మనం చూద్దాం అసలు ఏం జరగబోతుంది అనేది. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ మొరొక్కో సైన్ డిఫెన్స్ కార్పొరేషన్ MOU టు బూస్ట్ స్ట్రాటజిక్ అలయన్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియా మొరొక్కో రీసెంట్గా ఒక పర్టికులర్ MOUని సైన్ డౌన్ చేసుకున్నారు టు వర్క్ క్లోజ్లీ ఇన్ డిఫెన్స్ మ్యాటర్స్లో క్లోజ్గా వర్క్ చేయడానికి ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఎక్కడ సైన్ చేసుకున్నారు అని అంటే రబాత్లో, మొరొక్కో యొక్క క్యాపిటల్లో సైన్ చేసుకున్నారు. ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మొరొక్కోస్ డిఫెన్స్ మినిస్టర్ అయిన అబ్దేల్తెఫ్ లౌదీని మీట్ అవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ MOU ద్వారా ఒఫీషియల్గా వాళ్ళు ఏం ప్రామిస్ చేసుకున్నారు అని అంటే డిఫెన్స్ కోఆపరేషన్లో ముందుంటాము, మిలిటరీ కోఆపరేషన్లో ఫోకస్ చేస్తామని దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ని లేడౌన్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో లైక్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, టెక్నాలజీని, సిస్టమ్స్ని, మిలిటరీ ట్రైనింగ్ని టుగెదర్ కండక్ట్ చేయడం, కౌంటర్ టెర్రరిజమ్స్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం, మెరిటైమ్ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్, పీస్ కీపింగ్ ఆపరేషన్స్, మిలిటరీ మెడిసిన్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేయబోతున్నారు అనమాట. ఓకే, సో బేసికలీ రాజ్నాథ్ సింగ్ గారు సెడ్ దట్ ఇండియా విల్ ఓపెన్ అ న్యూ డిఫెన్స్ వింగ్ ఆల్సో ఇన్సైడ్ ది రాబత్లో ఒక డిఫెన్స్ వింగ్ని కూడా మేము ఓపెన్ చేస్తున్నాం. సో పర్మనెంట్ ఆఫీస్ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ డెడికేటెడ్ డిఫెన్స్ కోఆపరేషన్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇండియా ఏం హైలైట్ చేసింది అని అంటే ఒక డిఫెన్స్ ఇండస్ట్రీలో ఒక మెచ్యూర్ పార్ట్నర్గా మిమ్మల్ని మేము అంగీకరిస్తున్నాము. సో లెట్స్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ అని చెప్పేసి అనుకోవడం జరిగింది. దట్స్ ఇట్. ఓకే, ఇంతకన్నా ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు ఇక్కడ. లాస్ట్ ఆర్టికల్ చూద్దాం. 23 కిల్డ్ ఇన్ ఏరియల్ స్ట్రైక్ ఇన్ పాకిస్తాన్స్ బార్డర్ ప్రావిన్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ప్రావిన్స్ పేరు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ అనమాట. ఇది పాకిస్తాన్లో ఉంటుంది. ఇది ఒక మౌంటేనియస్ ఏరియా. ఇది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వైపు ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఏరియల్ స్ట్రైక్ జరగడం జరిగింది. ఆల్మోస్ట్ దీనివల్ల 23 సివిలియన్స్ చనిపోయారు. ఇందులో ఒక 7 విమెన్ ఉన్నారు అండ్ చనిపోయిన వాళ్ళల్లో 4 చిల్డ్రన్ కూడా ఉన్నారనమాట. ఓకే, సో కాకపోతే ఒక ఒఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేదు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి అసలు ఎవరు ఈ స్ట్రైక్ని క్యారీ అవుట్ చేశారని.
బట్ ఏంటి అంటే పాకిస్తాన్ మిలిటరీయే ఇది చేసింది అని చెప్పేసి ఆపోజిషన్ ఎంపీస్ బ్లేమ్ చేస్తున్నారనమాట. లైక్ దే ఆర్ పుట్టింగ్ సమ్ అలిగేషన్స్, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో భాగంగా ఈ స్ట్రైక్ని కండక్ట్ చేశారు, దాంట్లో సివిలియన్స్ చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో వై దేర్ ఇక్కడే ఎందుకు జరిపించారు కౌంటర్ ఆపరేషన్స్ అని అంటే ఈ రీజియన్ని తిరా వ్యాలీ అని అంటాం. సో తిరా వ్యాలీ అనేది ఖైబర్ పఖ్తున్వా ప్లేస్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ పాకిస్తాన్ స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఉంటుంది, పాకిస్తానీ తాలిబన్స్ యొక్క చాలా స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఉంటుంది ఈ రీజియన్లో. ఓకే, సో రీసెంట్గా వాళ్ళు ఈ పాకిస్తానీ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క హోల్డ్ అనేది పెరిగింది, దే బికేమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ ఏరియా. సో కాబట్టి వాళ్ళు ఏదో ఆపరేషన్ చేసే టైంలో డెఫినెట్లీ ఈ పర్టికులర్ పీపుల్ చనిపోయారని ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, సో మిలిటెంట్స్నే కాకుండా 4 houses అండ్ కొంతమంది సివిలియన్స్ చనిపోయారు, అందులో ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, సో ఇది ఎందుకు సెన్సిటివ్ అని అంటే సివిలియన్ పీపుల్ చనిపోయారు, దేర్ కమ్స్ అన్ ఎథికల్ యాంగిల్ టు దాట్. పొలిటికల్ యాంగిల్లో మీరు చూసుకుంటే దిస్ విల్ బీ అన్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ది అపోజిషన్ పార్టీస్ టు హైలైట్ ద ఇష్యూ. సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా ఉందన్నమాట. ఓకే, సో యా, దిస్ ఈస్ జస్ట్ అన్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, అంతే. సో విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ ద డిస్కషన్. ఈ పర్టికులర్ ప్రావిన్స్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, బార్డర్ ఏరియాలో ఉంటుంది, నియర్ టు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్. ఓకే, సో యా, కంప్లీట్ అయిపోయింది డిస్కషన్. మీకు ఈరోజు డిస్కషన్ అర్థమైందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు తెలుగులో చెప్పడానికి ప్రయత్నించాను. సో కీవర్డ్స్ మాత్రం మనం ఎంటైర్గా తెలుగులోకి చెప్పలేం కాబట్టి సో ఎక్స్ప్లెనేషన్ వరకు నేను ప్రయత్నించాను. ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పినా మళ్ళీ దాన్ని తెలుగులో రిపీట్ చేయడమో, తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో రిపీట్ చేయడమో అనేది నేను చేయడానికి ప్రయత్నించాను, ఎందుకంటే ఇది ఒక బైలింగ్వల్ క్లాస్ కాబట్టి. ఓకే, యా, లెట్స్ ఎండ్ ద డిస్కషన్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా వాల్యుయబుల్. సో ఎందుకనంటే ఒకరికి తెలుగులో చెప్తే అర్థమవుతుంది అన్నప్పుడు నేను కొంచెం చేంజెస్ తీసుకొచ్చాను కదా, అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే దట్ విల్ మోటివేట్ మీ. ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్న ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దట్ విల్ హెల్ప్ మీ టు బ్రింగ్ సమ్ రిఫార్మ్స్ ఇన్ ది క్లాసెస్, అంతే. ఓకే, సో ఎట్ ది ఎండ్ మీరు బెనిఫిట్ అవ్వాలి. ఇట్స్ ఫర్ ద లార్జర్ బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ and the students. Okay, so yeah, next class lo mali kaludam. Thank you everyone, keep smiling, bye bye.